అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 17, 18, 21 వచనాలు చదువుకుందాం. అందరు నాతో కలిసి మాటలు చెప్పండి. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవనిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. 21వ వచనం, అధిపతి ఈ ఇద్దరిలో నేనెవనిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారినడుగగా వారు బరబ్బనే అనిరి. మరొకసారి, బరబ్బనే అనిరి, బరబ్బనే అనిరి. దేవుడు ఈ లేఖన భాగంలో నుండి మనందరితో కూడా మాట్లాడి మనలను బలపరచును గాక. ఆమేన్, హల్లెలూయా. చదవబడిన లేఖన భాగంలో మనకు ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఆయన పేరు బరబ్బా. చెప్పండి, ఆయన పేరేం పేరు? బైబిల్లో బరబ్బా అనే వ్యక్తి ఉన్నాడు, బర్నబా అనే వ్యక్తి కూడా ఉన్నాడు. బరబ్బా వేరు, బర్నబా వేరు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఆ పేరుకి ఈ పేరుకి జస్ట్ చిన్న ఒత్తే డిఫరెన్స్ ఉంది, కానీ ఇద్దరు మాత్రం వేరు వేరు అనే విషయం తెలుసుకోవాలి. అయితే ఈరోజు ఆ బరబ్బా అనే వ్యక్తి గురించే మనం నేర్చుకోబోతా ఉన్నాం. చెప్పండి, ఎవరి గురించి నేర్చుకోబోతున్నాం? బరబ్బా గురించి నేర్చుకోబోతా ఉన్నాం. చాలా జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు. మనందరికి కూడా తెలుసు ఎందుకు వచ్చారు. సర్వలోక పాప పరిహారార్థ నిమిత్తమై కలువరిగిరి సిలువలో రక్తం కార్చడానికి, ప్రాణం పెట్టడానికి, మనలందరూ కూడా పాప శాపం నుండి విడిపించడానికి వచ్చారు. అయితే యేసయ్య అలా మరణించడానికి ముందు పస్కా అని ఒక పండుగ వచ్చింది. చెప్పండి, ఏ పండుగ వచ్చింది? పస్కా అనే పండుగ. ఈ పస్కా పండుగ రోజున పస్కాను ఆచరించడానికి యేసుక్రీస్తు ప్రభువారు అలాగే ఆయన శిష్యులు ఒక గదిలోనికి వచ్చారు. ఆ గదిలోనే పస్కాను ఆచరించారు. దానికంటే ముందు యేసయ్య శిష్యులందరి పాదాలు కడగడం, అలాగే ఆయన ఒక రొట్టెని తీసుకుని ఇది నా శరీరం అని చెప్పడం, ఒక పాత్రను తీసుకుని ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని చెప్పడం, అలాగే వారితో విస్తరించి వాక్యాన్ని బోధించి వారి కొరకు ప్రార్థన చేయడం, ఇవంతా కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఆ శిష్యుల్లో 3 శిష్యులను ఏర్పాటు చేసుకుని గత్సేమనే తోట దగ్గరకు వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఒక స్థలంలో మోకరింపజేసి రాతివేత దూరం వెళ్ళి మరలా ఆయన ప్రార్థన చేశారు. గెత్సేమనే తోటలో ఆయన ఏమని ప్రార్థన చేశారో ఈ చరిత్ర అంతా కూడా మనకు బాగా పరిచయం అయిందే. మత్తయి సువార్త 26వ అధ్యాయం 27వ అధ్యాయంలో ఈ చరిత్ర అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రార్థన కూడా చేయడం అయిపోయింది. ప్రార్థన చేయడం అయిపోయిన తర్వాత ఇలాగే శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు యేసు ప్రభువారు. ఏమని? అయ్యా, నన్ను అప్పగించబోతా ఉన్నాడు, నన్ను పట్టించబోతా ఉన్న ఆ వ్యక్తి సమీపంలో ఉన్నాడు, దగ్గరే ఉన్నాడు, వచ్చేసాడు అని చెప్తా ఉన్నారు యేసయ్య. ఇలా చెప్తా ఉన్నారు. ఈ లోపులో ఇస్కరియోతు యోధ రానే వచ్చాడు. ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. సైనికులు వచ్చి యేసు ప్రభువారిని బంధించారు. అలాగే ఆయనను పట్టుకుని అనేకమైన కోట్లు చుట్టూ ఆ రాత్రికాల సమయంలో తిప్పుతూ ఉన్నారు. మొట్టమొదటిగా యేసు ప్రభువారిని తీసుకొచ్చింది అన్న అనే వ్యక్తి దగ్గరికి, ఆ తర్వాత కయప అనే వ్యక్తి దగ్గర తీసుకొచ్చారు, ఆ తర్వాత సన్హెడ్రిన్ సభలో నిలబెట్టారు, ఆ తర్వాత పొంతు పిలాతు గారి దగ్గరికి తీసుకొచ్చారు. చెప్పండి, ఎవరి దగ్గర తీసుకొచ్చారు? పొంతు పిలాతు గారి దగ్గరికి. ఈ పొంతు పిలాతు అనే వ్యక్తి రాజకీయ పరంగా ఆ రోజుల్లో చాలా తెలివి కలిగినవాడు, మంచి జ్ఞానం కలిగినవాడు. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరికి ఎలాంటి న్యాయం చెప్పాలో మంచి అనుభవం ఉంది. రాజకీయంలో మన వాళ్ళు చెప్తారు కదా, పలానా వాడు ఆరితేరిపోయాడండి అని. అలాగే రాజకీయం పరంగా మంచి జ్ఞానంతో ఆరితేరిపోయిన వ్యక్తిగా చాలా అనుభవపూర్వకంగా ఈ వ్యక్తి కనబడతా ఉంటాడు. అయితే ఇప్పుడు ఈ స్థలంలో పిలాతు దగ్గరికి యేసు ప్రభు వారిని తీసుకొచ్చి యేసయ్య మీద అనేకమైన నేరాలు మోపడం ప్రారంభించారు. ఆ తప్పు చేశాడు, ఈ తప్పు చేశాడు, అది ఇది అని అనేకమైన విషయాలు యేసు ప్రభు గురించి పిలాతుకు చెప్తా ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా పిలాతు విని ఒక ఆలోచనకు వచ్చేసాడు.
ఒక విషయానికి డిసైడ్ అయ్యాడు. ఏమనంటే వీళ్ళంతా కూడా కావాలనే యేసు ప్రభు మీద చెప్తా ఉన్నారు, ఆయనలో ఏ తప్పు ఏ నేరం ఆయనలో లేదు అని ఆయనకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఏ తప్పు లేదని గ్రహించిన పిలాతు ఇప్పుడు ఆయన అనేకమైన ప్రయత్నాలు చేశాడంట, యేసు ప్రభువును ఎలాగైనా సరే మరణం నుండి వాళ్ళ చేతిలో నుండి తప్పించాలని. చెప్పండి, ఈ పిలాతు గారు చేసిన పని ఏంటి? చాలా ప్రయత్నాలు చేశాడు. చెప్తాను ఆయన ఏం ప్రయత్నాలు చేశాడో. ముందు అసలు వాస్తవానికి మన సబ్జెక్ట్ అది కాదు, కానీ మీకు అర్థం అవ్వడానికి కొన్ని విషయాలు చెప్తాను. అసలు పిలాతు యేసుక్రీస్తు ప్రభువారిని తప్పించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఏంటి? సహజంగా మనం ఏమనుకుంటా ఉంటామంటే అసలు ఏ ప్రయత్నం జరగలేదేమో, ఆయన విడిపించబట్టడానికి అనుకుంటా ఉంటాం, కానీ చాలా ప్రయత్నాలు జరిగినాయి. దాంట్లో ప్రయత్నాలు చేసిన వాళ్ళల్లో ప్రాముఖ్యమైన వ్యక్తి పిలాతే. చాలా ప్రయత్నాలు ఏం చేశాడు పిలాతు గారు యేసు ప్రభుని తప్పించడానికి? చదువుదాం చూడండి ఒకసారి. యోహాను సువార్త, త్వరగా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 18వ అధ్యాయం 31వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 18:31. పిలాతు మీరతనిని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున, జాగ్రత్తగా వినండి, అతనికి తీర్పు తీర్చుడనగా. ఇక్కడ పిలాతు గారు చేసిన పని ఏంటంటే యేసు ప్రభులో ఏ దోషం ఏ తప్పు ఏ నేరం లేదని గ్రహించిన ఆయన ఇప్పుడు ఆ యూదులందరితో చెప్తా ఉన్నాడు, అయ్యా యూదులారా, మీరందరూ అనేకమైన నేరాలు యేసు ప్రభు మీద మోపుతా ఉన్నారు కదా. యేసు ప్రభు కూడా ఎవరు? ఆయన యూదుడే. కాబట్టి మీరేం చేస్తారంటే మీ యూద ధర్మశాస్త్రం ప్రకారం, మీ యూద మత గ్రంథం ప్రకారం ఆయనకు మీరు తీర్పు తీర్చండి, న్యాయం చెప్పండి అని చెప్తా ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాడంటే యూద మత గ్రంథమైన ధర్మశాస్త్ర ప్రకారం యేసు ప్రభు వారికి మరణ శిక్ష విధించడానికి వాళ్ళకి అధికారం లేదు. ఎందుకంటే మరణానికి తగిన హేతువు కానీ కారణం కానీ తప్పిదం కానీ యేసయ్యలో లేదు. యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారే కానీ ధర్మశాస్త్రం విషయంలో ఆయన ఎక్కడ ఎటువంటి తప్పు చేయలేదు. ఆ విషయాన్ని పిలాతు గ్రహించి ఎటు యేసు ప్రభు ధర్మశాస్త్ర విషయంలో తప్పు చేయలేదు కాబట్టి కనీసం ఎలా అయినా ఆయన మరణ శిక్ష నుండి తప్పించవచ్చని ఇప్పుడు వాళ్ళతో చెప్తా ఉన్నాడు, మీరు మీ యోధా మత గ్రంథమైన ధర్మశాస్త్ర ప్రకారంగా యేసు ప్రభు వారికి తీర్పు తీర్చండి అని. కానీ వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. నెక్స్ట్ రెండో ప్రయత్నం చూద్దాం చూడండి. పరిశుద్ధ గ్రంథంలోనే లూకా సువార్త 23వ అధ్యాయం 22వ వచనం. లూకా సువార్త 23:22. ఇతడు ఏ దుష్కార్యం చేసెను? ఇతని యందు మరణమునకు తగిన నేరమేమియు నాకు అగుపడలేదు గనుక ఇతన్ని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక వ్యక్తిని బాగా కొడుతున్నారు అనుకోండి, కొడతా ఉంటే ఏమొస్తుంది? రక్తం వస్తుంది కదా. బాగా కొడతా ఉంటే ఏమొస్తుంది? రక్తం వస్తూ ఉంటుంది. ఇప్పుడు రక్తం వచ్చేదాకా పిచ్చగా కొట్టేస్తూ ఉన్నారు అనుకోండి, సహజంగా కొంచెం జాలి దయ ఇలాంటి పెద్ద పెద్ద ఈ హృదయంలో ఉంటే ఏమనిపిస్తుంది? అరే రక్తం వచ్చేలా కొట్టేశాం, ఎందుకు వదిలేద్దాం, విడిచిపెట్టేద్దాం, బ్రతకనిద్దాం, పోయేదేముందలే వదిలేద్దాం అని అనుకుంటా ఉంటారు. సేమ్ అదే ఫార్ములాని పిలాతు కూడా వినియోగించాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా కొట్టిస్తే, ఆయనకు కొరడా శిక్ష విధిస్తే, 39 కొరడా దెబ్బలు ఆయన కొడితే, ఆ కొట్టినప్పుడు ఆయన అనుభవించిన బాధను చూసైనా కనీసం వేళల్లో ఏ జాలి దయ కరుణ కలిగి ఆయనను విడిచిపెట్టేమంటారేమోనని ఈ శిక్షకు అప్పగించాడు. యేసు ప్రభు వారిని ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు, భయంకరమైన చిత్రహింసలు చేశారు, ఆయన వీపును నాగటి చాళ్లవలే దున్నేశారు. భయంకరమైన పరిస్థితి. ఆయన చాలా వేదనను చాలా బాధను అనుభవిస్తూ ఉన్నాడు. అయితే మీకు ఒక విషయం తెలుసా? ఈ బాధ అంతా చూసి పిలాతుకు కూడా బాధ కలిగిందంట. కానీ ఈ అధికారులకి, ఈ పెద్దలకు, ఈ ప్రధాన యాజకులకు చిన్న బాధ కూడా లేదు. ఎందుకో తెలుసా? వీళ్ళ హృదయాలన్నీ కూడా కఠినమైపోయినాయి, వీళ్ళ హృదయాలన్నీ కూడా బండపారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయినాయి. అందుకనే కఠినమైన హృదయంతో యేసు ప్రభు వారికి రక్తం చిందిస్తూ ఉన్నా, ఆయన అనేకంగా బాధను ఆ ఇబ్బందిని అనుభవిస్తూ ఉన్నా సరే వాళ్ళు దాన్ని చూసి సంతోషించారే కానీ చిన్న ఫీలింగ్ కానీ చిన్న బాధ కానీ వారిలో
కలగలేదు. కానీ పిలాతు ఆలోచన విధానం ఏంటంటే, కనీసం ఎలాగైనా సరే ఆయనను కొడతా ఉన్నప్పుడైనా, ఆయనను బాధ పెడతా ఉన్నప్పుడైనా, ఆయన రక్తం చిందించబడుతున్నప్పుడైనా కనీసం వదిలేయండి అని అంటారేమోనని రెండో ప్రయత్నం చేశాడు. కానీ వారు దానికి కూడా ఒప్పుకోలేదు. నెక్స్ట్ మూడో ప్రయత్నం చేశాడు. మూడో ప్రయత్నం ఏంటో తెలుసా? పిలాతు హేరోదు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ హేరోదు అనే రాజు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారిని పంపించాడు. అయితే అక్కడ కూడా కొంచెం డిస్కషన్ జరుగుతుంది. ఆయన మరలా తీసుకొచ్చి పిలాతు గారి దగ్గరికే తీసుకొస్తాడు. హేరోదు దగ్గరికి పంపించడం మూడో ప్రయత్నం. నెక్స్ట్ నాలుగో ప్రయత్నం ఈయన చేసిన పని ఏంటంటే, ఇందాక మనం మూలవాక్యంలో చదివిన మాటలో, ఆ రోజుల్లో పస్కా పండగ యూదా ప్రజలందరికీ కూడా పస్కా పండుగ వచ్చింది. అయితే యూదా ప్రజలందరికీ కూడా పస్కా పండగ చాలా విలువైన పండగ, చాలా శ్రేష్టమైన పండగ, చాలా ప్రాముఖ్యమైన పండగ కూడా. ఏ పండుగ అది? పస్కా పండుగ. ఇప్పుడు భారతీయులుగా మనం అందరం ఉన్నాం. భారతదేశంలో మనందరికీ కూడా ఆగస్టు 15 అనేది చాలా ప్రాముఖ్యమైంది కదా. ఎందుకు? స్వాతంత్ర దినోత్సవం అని చెప్పేసి దాన్ని చాలా ప్రాముఖ్యంగా చూస్తాం. భారతీయులు మనకు ఆగస్టు 15 ఎంత ప్రాముఖ్యమైందో, ఇశ్రాయేలీలకు, యూదులందరికీ కూడా పస్కా పండుగ అనేది అంత ప్రాముఖ్యమైంది. ఎందుకో తెలుసా? భారతీయులమైన మనకి ఆగస్టు 15 ఎందుకు అంత ప్రాముఖ్యమైంది? బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుండి మనకి సంపూర్ణమైన విడుదల కలిగింది కాబట్టి మనకందరికీ కూడా అది చాలా ప్రాముఖ్యమైంది. ఇశ్రాయేలీలకి అనగా యూదులందరికీ కూడా పస్కా పండుగ ఎందుకు ప్రాముఖ్యమైందో తెలుసా? ఐగుప్తు యొక్క దేశంలో నుండి, ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి విడిపించబడిన పండగే పస్కా పండుగ. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకే పస్కా పండుగ అంటే వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనదిగా ఆ పస్కా పండుగను ఆచరిస్తారు. ఎందుకంటే ఆ రాత్రికాల సమయం తండ్రి అయిన దేవుడు చెప్పారు ఏమని? మీరు ఒక గొర్రెపిల్లని తీసుకోవాలి, దాన్ని వధించాలి, దాని రక్తాన్ని మీ గుమ్మాలకు పుయ్యాలి. ఆ రాత్రికాల సమయంలో సంహార దూత రాబోతా ఉన్నాడు. ఐగుప్తులో ఉన్న తొలిచూలు పిల్లలందరిని కూడా హతం చేస్తాడు. మీకందరికి ఐగుప్తు దేశం నుండి విడుదల కలగబోతా ఉంది దేవుడు చెప్పాడు. ఆ రాత్రికాల సమయంలో పస్కా పండుగను వారు ఆచరించారు. అయితే ఈ పస్కా పండుగను ఆధారం చేసుకుని, ఈ పస్కా పండుగను వినియోగించుకుని పిలాతు చేసిన పని ఏంటో తెలుసా? యూదులందరినీ ఒకటి తన వైపుకు మళ్ళించుకున్నట్లు ఉంటుంది, రెండోది యేసు ప్రభువును కూడా విడిచిపెట్టినట్టు ఉంటుందని ఇప్పుడు అందరితో చెప్తా ఉన్నాడు. అయ్యా, మనకు పస్కా పండుగ రోజున ఒక వాడుక ఉంది, ఒక అలవాటు ఉంది. ఏదైనా ఒక ఖైదీని ఈ పండుగ రోజున మనము విడుదల చేయొచ్చు, విడిపించేయచ్చు. కాబట్టి యేసు ప్రభువుని విడిపించాలని అనుకుంటున్నాను అని అంటే వాళ్ళు దానికి కూడా ఒప్పుకోలేదు. నాలుగోది, పండగ పేరుతో యేసయ్యను విడిపించాలని ప్రయత్నం చేశాడు, దానికి కూడా అంగీకరించలేదు. చివరిగా ఐదో ప్రయత్నం ఏంటో తెలుసా? మనందరికి బాగా తెలిసిందే, చేతులు కడుగుకోవడం. చెప్పండి, ఏంటది? చేతులు కడుక్కోవడం కూడా సామాన్యమైన విషయం కాదు. ఎందుకు సామాన్యమైన విషయం కాదంటే, అసలు ఆయన చేతులు కడగడంలో ఉన్న ఉద్దేశం ఏంటి? మనందరికి బాగా తెలిసింది ఏంటంటే, ఆ రక్తాపరాధ దోషం ఆయన మీదకి రాకుండా ఆయన చేతుల్ని కడిగేశాడు అని అనుకుంటాం. అది వాస్తవమే. అయితే ఇంకొక విషయం ఏంటో తెలుసా? ఆయన చేతులు కడగడంలో ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం ఎదురున్న ప్రజలందరూ కూడా భయపడాలని. చెప్పండి, ఏమవ్వాలని? భయపడాలని. ఎలా భయపడతారు? ఇప్పుడు ఈయన పిలాతు గారు చేతులు కడుగుతా ఉన్నాడు. ఆ నీతిమంతుని విషయంలో నేను నిరపరాధినయ్యా, నాలో ఏ తప్పు లేదని చేతులు కడుగుతా ఉన్నాడు. వాస్తవానికి ఎదుటున్న వాళ్ళు మనుషులైతే, కొంచెం హృదయం కలిగిన వాళ్ళు అయితే ఏమని ఆలోచించాలో తెలుసా? అరే, ఆ నీతిమంతుని మీద చాలా నేరాలు మోపాం, చాలా మాటలు మాట్లాడాం, ఎన్నో విషయాలుగా ఆయనను ఇప్పుడు వరకు ఎంతో బాధ పెట్టాం, ఇబ్బంది పెట్టాం. ఒకవేళ ఆయన రక్తం చిందిస్తే, ఆయన చనిపోతే ఆ రక్తాపరాధం మన మీదకి వచ్చేస్తుందేమో, మన పిల్లల మీదకి వచ్చేస్తుందేమో, మనకెందుకు వచ్చిన గొడవ, సైలెంట్గా ఉందాం, ఎందుకు వచ్చిన బాధ ఇదంతా, మౌనం అయిపోదాం, ఆయనను విడుదల చేయమని చెప్దాం అని అనుకోవాలి. కానీ అలా అనుకుంటారనే పిలాతు అందరి ముందు చేతులు కడిగాడు. ఎందుకంటే పిలాతు గారు పెద్ద అధికారి, ఆయన చేతులు కడిగాడని కొంచెం కాకపోతే కొంచెం అన్న భయం వస్తుందేమోనని ఆయన చేతులు కడిగి ఆ ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళు అక్కడ సీన్ చూస్తే అంతా కూడా రివర్స్ అయిపోయింది. వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసా? ఆ రక్తం, ఆ దోషం మా మీద, మా పిల్లల మీద ఉండును గాక. ఎంత భయంకరమైన మాట చూసారా? నిజంగా వాళ్ళ హృదయాలు ఎంత కఠినమైపోతే, ఎంత బండబారిపోతే ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఏమంటే అన్యం పుణ్యం తెలియని పిల్లలు ఏం చేశారో, పోయేది వాళ్ళతోన పోకుండా మా పిల్లల మీద కూడా
వచ్చునుగాక అని అన్నారు. చాలా దారుణమైన మాట. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మీ హృదయం గనక కఠినపరచబడితే, మీ హృదయం బండబారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతే మీరేం చేస్తారో, మీరేం మాట్లాడతారో, మీరు ఎలా ప్రవర్తిస్తారో మీకే అర్థం కాదో. అర్థం కాకుండా పిచ్చి పట్టినట్లుగా వాళ్ళు ప్రవర్తించినట్లుగా ప్రవర్తించేస్తాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, వాస్తవానికి పిలాతు చాలా ప్రయత్నాలు ఆయనను విడిపించడానికి చేశాడు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద చనిపోవాలన్నది అది దేవుని ప్రణాళిక. అందుకనే దాన్ని ఎవరు కూడా ఆపలేకపోయారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతా వచ్చినాయి. సరే, ఈరోజు మనం చదివిన లేఖన భాగం దగ్గరికి మనం వచ్చేద్దాం. మనం చదువుకున్న లేఖన భాగంలో మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనకు కనిపిస్తున్న వ్యక్తి బరబ్బా అనే వ్యక్తి కనపడతా ఉన్నాడు. ఒకవైపు ఇప్పుడు పిలాతు చేసిన పని ఏంటంటే, ఒకవైపు బరబ్బాని పెట్టాడు, మరొక వైపు యేసుక్రీస్తు ప్రభువారిని పెట్టాడు. బరబ్బా ఎవరు? బందిపోటు దొంగ కదా. బరబ్బా ఎవరు? చెరసాల్లో ఉన్నవాడు, అనేకమైన తప్పులు చేసినవాడు, భయంకరమైన పనులు చేసినవాడు, ఎన్నో దుష్కార్యాలు చేసి చెరసాల్లో ఉన్న వ్యక్తి బరబ్బా. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఏ అపరాధం ఆయనలో లేదు. మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఆ న్యాయపీఠం మీద నిలబడిన పిలాతు దగ్గర నుండి ఆయన ఎదురు మాట్లాడటానికి వచ్చిన ప్రజలందరికీ కూడా బరబ్బా ఎలాంటి వాడో, యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వాడో చాలా స్పష్టంగా తెలుసు. అవునా కదా? బరబ్బా దొంగని వాళ్ళకి తెలీదా? తెలుసు. బరబ్బా అనేకమైన భయంకరమైన పనులు చేశాడని వాళ్ళకి తెలీదా? తెలుసు. బరబ్బా ఎంతోమందిని చంపాడని వాళ్ళకి తెలీదా? తెలుసు. బరబ్బా అనేకమైన మోసాలు చేశాడని, ఎంతోమందికి అన్యాయం చేశాడని, ఎన్నో భయంకరమైన పనులు చేసి కీడు చేసిన వాడు అని బరబ్బా వాళ్ళకందరికీ కూడా బాగా తెలుసు. బరబ్బా గురించే కాదు, యేసుక్రీస్తు ప్రభు గురించి కూడా తెలుసు. యేసుక్రీస్తు ప్రభు అనేక మందికి మేలు చేశాడని, ఎంతోమంది జీవితాల్లో ఎన్నో కార్యాలు చేశాడని, కుంటివారికి కాళ్ళిచ్చాడని, మూగవారు మాట్లాడేలా చేశాడని, ఆ గుడ్డివారు చూడగలిగేలా చేశాడని, చెవిటివారు వినగలిగేలా చేశాడని, చనిపోయిన వ్యక్తిని సహితం లేపినవాడని, ఆ అనేకులకు సత్య సువార్తను ప్రకటించిన వాడని, ఆయన్నే సత్యాన్ని అని చెప్పుకున్నవాడని, ఆయన మేలు చేసిన వాడని యేసుక్రీస్తు ప్రభువు గురించి కూడా అందరికీ తెలుసు. గట్టిగా స్తోత్రం చెప్దాం. అయితే ఇప్పుడు పిలాతు చేసిన పని ఏంటంటే, మేలు చేసిన యేసు ప్రభుని ఒక పక్కన పెట్టాడు, కీడు చేసిన బరబ్బని ఇంకొక పక్క పెట్టాడు. బాగా వినాలి, ఇంకా కొంచెం వివరించి చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు మేలు చేశాడు కదా. అయ్యా, ఇది పస్కా పండుగ. ఈ పస్కా పండుగ రోజున మనకు ఒక వాడుక ఉంది, మనకు ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు? ఒక ఖైదీని విడిపించడం అనే ఒక అలవాటు ఉంది. ఈరోజు మీకు ఒక వైపున మేలు చేసిన, అనేకులను స్వస్థపరిచిన, అనేకుల జీవితాల్లో కార్యాలు చేసిన, ఎంతోమంది జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేసిన యేసు ప్రభును ఓ పక్కన నిలబెట్టాను. ఎన్నో దొంగతనాలు చేసి, ఎన్నో భయంకర పనులు చేసిన, కీడు చేసిన బరబ్బను పక్కన పెట్టాను. వీళ్ళిద్దరిలో మీకు ఎవరు కావాలో చెప్తే నేను వాళ్ళను విడుదల చేస్తాను అని అన్నాడు. అక్కడున్న వాళ్ళంతా కూడా ఏకకంఠ స్వరంతో కేకలు వేస్తూ చెప్పిన మాట ఏంటో తెలుసా? మాకు బరబ్బనే కావాలి, బరబ్బనే కావాలి, బరబ్బనే కావాలని బరబ్బనే వాళ్ళంతా కూడా కోరుకున్నారు. మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఆనాటి కాలంలో ఉన్న ఆ ప్రజలే కాదు, ఈనాటి కాలంలో ఉన్న ఈ ప్రజలు కూడా ఒకవైపు యేసుక్రీస్తు ప్రభువారిని, మరొక వైపు లోకాన్ని, ఈ రెండింటిని పక్క పక్కన పెట్టి అయ్యా మీకు ఏది కావాలో కోరుకోండి అంటే, ఈనాటి కాలంలో చాలామంది కోరుకునేది ఏంటో తెలుసా? లోకాన్నే. యేసు ప్రభువుని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకు? చాలామందికి లోకంలో ఉన్న ఫ్యాషన్స్ కావాలి, లోకంలో ఉన్న వ్యసనాలు కావాలి, లోకంలో ఉన్న అలవాట్లు కావాలి, లోకంలో ఉన్న సినిమాలు కావాలి, లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం కావాలి. కానీ యేసయ్య మాత్రం మాకు అవసరం లేదంటున్నారు బయట లోకంలో చాలామంది. అసలు కొంతసేపు బయట వాళ్ళ సంగతి పక్కన పెట్టేద్దాం, ఈ మందిరంలో ఉన్న ఎక్కడ కూర్చున్న మనందరి సంగతి ఆలోచన చేద్దాం. ఇక్కడ కూర్చున్న మనందరిలో ఎంతమంది హృదయపూర్వకంగా చెప్పగలరు, అయ్యా నాకు లోకం వద్దు, లోకంలో ఉన్న ఆశలు వద్దు, లోకంలో ఉన్న కోరికలు వద్దు, నాకు యేసయ్యే కావాలి అని ఎంతమంది చెప్పగలుగుతారు? ఒకవేళ ఎంతమంది చెప్పగలుగుతారో చెయ్యొత్తందంటే ఎక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు చేతుతారు. అవునా కదా?
కానీ ఇంకొక విషయం చెప్పనా, ఎక్కడ బాగానే చెయ్యెత్తుతామా, ఎక్కడ ఈ గుమ్మం దాటి బయటికి వెళ్ళంగానే మనల్ని ఆకర్షించేది లోకపరమైనది ఏదైనా ఒక్కటి కనపడంగానే, అది పురుషుడైనా స్త్రీ అయినా డబ్బు అయినా అది ఇంకోటి ఏదైనా సరే మనకు ఎదురు అలా రాగానే మనం ఏమంటాం తెలుసా, యేసయ్యా కొంతసేపు నువ్వు పక్కనుండయ్యా, నా పని నేను చేసుకుని వచ్చేస్తాను, నాకు కావాల్సింది నేను చూసేస్తాను, నాకు చేయాల్సింది నేను చేసేస్తాను, నేను తినాల్సింది తినేస్తాను, త్రాగాల్సింది నేను త్రాగేస్తాను, ఆ తర్వాత వస్తానయ్యా నీ దగ్గరికి. లేరా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ విధానాన్ని అంతటిని ఏమంటారు, దేవుని కోరుకోవడమా లోకాన్ని కోరుకోవడమా? అరే చెప్పరే, అయ్యో మా గురించే చెబుతున్నాడు అనుకుంటున్నారా? గట్టిగా స్తోత్రం చెప్దా. చాలామంది లోకాన్ని కోరుకుంటున్నారు, దేవుని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ. ఈరోజు ఆనాటి కాలంలో ఉన్న యూదులను మీ ముందు పెట్టాను. వాళ్ళంతా కూడా మేలు చేసిన యేసయ్యను కోరుకోలేదు, కీడు చేసిన బరబ్బనే కోరుకున్నారు. ఈరోజు మన ముందు కూడా అలాంటి మార్గమే ఉంది. యేసయ్య ఒక పక్క ఉన్నాడు, లోకం మరొక పక్క ఉంది. ఈరోజు నీకేది కావాలి? దేన్ని కోరుకుంటున్నావు? యేసయ్యను కోరుకుంటావా, లోకాన్ని కోరుకుంటావా? చాయిస్ నీదే. దేవుని బిడ్డలుగా వాక్యాన్ని వింటూ దైవ భక్తులు ఎదుగుతున్న మనమంతా కూడా యేసయ్యను కోరుకునే వారముగా ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. బరబ్బా జీవితాన్ని మనం చాలా స్పష్టంగా పరిశీలన చేయగలిగితే, గమనించగలిగితే, బైబిల్ గ్రంథంలో మొత్తం 4 సువార్తలు ఉన్నాయి కదా. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. బరబ్బా గురించి ఈ 4 సువార్తల్లో రాయబడి ఉంది. ఇంకొక విషయం ఏంటి తెలుసా, అపోస్తుల కార్యాల గ్రంథం ఉంది, 5వ పుస్తకం. ఆ 5వ పుస్తకంలో కూడా బరబ్బా గురించి రాయబడి ఉంది. ఒక్క బరబ్బా గురించి 5 పుస్తకాల్లో రాయబడిందంటే సామాన్యమైన విషయమా? కాదు, చాలా ప్రాముఖ్యమైన విషయమే. సహజంగా మనం బరబ్బా అనగానే కొంచెం బైబిల్ చదివేవాళ్ళు, కొంచెం వాక్యం వినేవాళ్ళు చెప్పే మాట ఏంటి తెలుసా, బరబ్బా బందిపోటు దొంగండి అని అంతటితో క్లోజ్ చేసేస్తాం. బరబ్బాని గురించి పెద్దగా మనమేమి పట్టించుకోము, ఆలోచించుకోము. కానీ 5 పుస్తకాల్లో బరబ్బా గురించి రాయబడిందంటే దేవుడు బరబ్బా జీవితం నుండి కూడా మనకు పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడు. మన చేతిలో ఉన్న బైబిల్ ఎలాంటిదంటే మంచి వ్యక్తులలో నుండి మంచి పాఠాలు నేర్పిస్తుంది, చెడ్డ వ్యక్తులలో నుండి వాడు చెడిపోవడం వల్ల ఎలా పాడైపోయాడో, బాబో నువ్వు కూడా అలా చెడిపోతే అలా పాడైపోతావురా అని చెప్పడంలో బైబిల్ ఒక అద్భుతమైన పుస్తకం. అంతే గట్టిగా చప్పలు కొడదాం, హల్లెలూయా. నిజంగా దేవుడు మనకిచ్చిన ఈ లేఖన భాగం, పరిశుద్ధ గ్రంథం చాలా విలువైంది. దీంట్లో నుంచి ప్రతి వ్యక్తిలో నుండి మంచి పాఠాలు మనం నేర్చుకోవచ్చు, అనేకమైన సత్యాలు నేర్చుకోవచ్చు. ఈరోజు బరబ్బా జీవితంలో నుండి మనం నేర్చుకునే పాఠాలు ఏంటో కొన్ని విషయాలు ధ్యానం చేయబోతా ఉన్నాం. దేవుడే మనందరితో కూడా మాట్లాడునుగాక. బరబ్బా అసలు ముందుగా ఆయన ఎవరికి సాదృశ్యం అనే విషయాన్ని ఆలోచన చేద్దాం. ఒకసారి అందరూ కూడా నా వైపు చూస్తూ సమాధానం చెప్పండి. బరబ్బా అసలు ఎవరికి సాదృశ్యం అయి ఉంటారు? లోకానికే. ఇంకేం చెప్పరా, ఏం మాట్లాడరా? హల్లెలూయా. ఇంకా నయ్యం, లోకంతో ముగించారు, సాతాను అంటారేమో అనుకున్నా నేను. గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. బరబ్బా ఎవరికి సాదృశ్యమే తెలుసా? ఎక్కడ కూర్చున్న మనందరికీ సాదృశ్యం. బరబ్బా ఎవరో కాదు, మనమే. ఎలా బరబ్బా మనకు సాదృశ్యమో కూడా చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు గెత్సెమనే తోట దగ్గర నుండి ఆయన సిలువలో 7వ మాట పలికి చనిపోయే వరకు చాలా వేదన అనుభవించారు, చాలా బాధను అనుభవించారు. ఎందుకు? మనందరినీ రక్షించాలనే, మనందరిని కూడా శాపం నుండి, పాపం నుండి, నిత్య నరకగ్నిగుండం నుండి తప్పించాలనే. మీకు ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్పనా, యేసయ్య సిలువ శ్రమల ద్వారా మొట్టమొదటిగా రక్షణ పొందిన వ్యక్తి ఎవరో తెలుసా? బరబ్బానే. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఎందుకో తెలుసా? అసలు వాస్తవానికి ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు స్థానంలో బరబ్బా ఉండాలి. ఆ బరబ్బా ప్లేసులో యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయారు, మరణించారు. నిజంగా ఆయన ప్లేస్లోనే కాదు, నా ప్లేస్లో యేసయ్య చనిపోయారు, నీ ప్లేస్లో యేసయ్య చనిపోయారు, మనందరి ప్లేస్లో కూడా యేసయ్య చనిపోయారు, మరణించారు. మీకు ఇంకో విషయం చెప్తాను. బరబ్బా ఒక దొంగని, బరబ్బాని జైల్లో వేచారని తెలుసు కదా మనకి. కొంతమంది బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటంటే, బరబ్బా కంట ఇంకొక 2 స్నేహితులు ఉన్నారంట. ఆ 2 స్నేహితులు కూడా బరబ్బా లాంటోళ్ళే, వాళ్ళు కూడా దొంగలే. స్నేహితులు మొత్తం ఒకలాగే ఉంటారు కదా, వాళ్ళు దొంగలైతే వీళ్ళని కూడా జైల్లో వేశారంట. అయితే ఆ రోజు తీర్పు వీళ్ళ ముగ్గురికి కూడా తీర్చాలి. మీకు ఇంకొక మాట కూడా చెప్తాను. ఆ 2 స్నేహితులు ఇంతకు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మీద కుడి వైపున ఒక దొంగ, ఎడం వైపున ఒక దొంగ ఉన్నారు చూసారా, వాళ్ళిద్దరు ఎవరో కాదంట, బరబ్బా గారి స్నేహితులేనంట.
వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు అన్న పొజిషన్లో బరబ్బా ఉండాలి. ఆ రోజు వాళ్ళు ముగ్గురు కూడా ఆ స్థలంలో చనిపోవాలి. కానీ బరబ్బా ప్లేస్లో ఎవరు చనిపోయారు? యేసు ప్రభు వారు చనిపోయారు. మనందరి కోసం కూడా ఆయన రక్తాన్ని కార్చాడు. మనందరి కోసం కూడా ఆయన తన విలువైన శ్రేష్టమైన పవిత్రమైన చాలా శ్రేష్టమైన రక్తాన్ని మనందరి కొరకు కార్చాడు. ఎందుకో తెలుసా? మనలో ఉన్న పాపాన్ని తొలగించాలని. కానీ మన పాపపు జీవితం ఎలాంటిదంటే చంచలమైంది. కానీ యేసయ్య చేసిన పని ఆ పాపాన్ని శాపాన్ని తొలగించేసి ఆయన సిలువ రక్తంతో మనకు ఒక స్టాంప్ వేసేసారంట, ముద్ర వేసేసారో. ఆయన పరిశుద్ధతను ఆయన నీతిని మనకు అనుగ్రహించారు. గట్టిగా స్తోత్రం చెప్దాం. అందుకని భక్తులు పాడారు కదా, నా పాప జీవితం చంచలావర్తనం క్రీస్తు సిలువ రక్తముతో కడిగి ముద్ర వేసావయ్యా. నా పాప జీవితం చంచలావర్తనం క్రీస్తు సిలువ రక్తముతో కడిగి ముద్ర వేసావయ్యా. నా భక్తి కాదయ్యా, కృప మాత్రమేనయ్యా. ఇది నా భక్తి కాదయ్యా, నీ కృప మాత్రమేనయ్యా. కడవరకు నమ్మకముగా సాగే కృప నిమ్ము యేసయ్యా. కడవరకు నమ్మకముగా సాగే కృప నిమ్ము యేసయ్యా. నా పాప జీవితం చంచలావర్తనం క్రీస్తు సిలువ రక్తముతో కడిగి ముద్ర వేసావయ్యా. నా పాప జీవితం చంచలావర్తనం క్రీస్తు సిలువ రక్తముతో కడిగి ముద్ర వేసావయ్యా. అందరూ కూడా నా భక్తి కాదయ్యా, కృప మాత్రమేనయ్యా. అందరూ పాడదాం. ఇది నా భక్తి కాదయ్యా, కృప మాత్రమేనయ్యా. కడవరకు నమ్మకముగా సాగే కృప నిమ్ము యేసయ్యా. కడవరకు నమ్మకముగా సాగే కృప నిమ్ము యేసయ్యా. నీవే చేయాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం. నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. నీవే చేయాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం. నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. ఆనుకొనుట నేర్పయ్యా, ఆదుకునే యేసయ్యా. ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన ఆనుకొనుట నేర్పయ్యా, ఆదుకునే యేసయ్యా. ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన. హల్లెలూయా. మన పాప జీవితం ఎలాంటిదంట? చంచలమైందంట. దాన్ని యేసయ్య తన సిలువ రక్తం చేత కడిగేసి ముద్రేసేసాడు. ఈరోజు ఈ భక్తి చేస్తున్నామంటే మనం గొప్పేం కాదు, ఇదంతా కూడా యేసయ్య కృప, ఆయన ఇచ్చిన భాగ్యం. మనందరి కొరకు యేసయ్య 2000 సంవత్సరాల క్రితం కల్లువరి గిరి సిలువలో చనిపోయారు. కాబట్టే ఈరోజు మనకి ఈ ధన్యత, ఈ భాగ్యం, ఈ గొప్ప విలువైన అవకాశం మనకు కలిగింది. అందును బట్టి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? మరొకసారి చెప్దాం గట్టిగా, హల్లెలూయా. బరబ్బా గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. మొట్టమొదటిగా బరబ్బాలో ఉన్న లక్షణం ఏంటయ్యా అని అడిగితే, ఒకసారి అందరు నా వైపు చూస్తూనే వినండి. బరబ్బా అనే పేరుని మొట్టమొదటిగా 2 భాగాలుగా విభజిద్దాం. చిన్నప్పుడు సందులు సమాసాల దగ్గర చదువుకునే పిల్లలకి తెలుగు టెక్స్ట్ బుక్లు విభజిస్తారు కదా, అలాగే ఒకసారి బరబ్బా అనే పేరుని విభజిస్తే బర్ ప్లస్ అబ్బా అనే పేరు వస్తుంది. బర్ అంటే అర్థం ఏంటంటే కుమారుడు అని అర్థం, అబ్బా అంటే తండ్రి అని అర్థం. బరబ్బా అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? తండ్రి కుమారుడు అని అర్థం. మన బైబిల్ భాషలో చెప్పాలంటే పరలోకపు తండ్రి కుమారుడు. చెప్పండి, ఏ కుమారుడు? ఇంకోసారి చెప్పండి, ఏ కుమారుడు? లోకంలో ఒక సామెత ఉంది, పేరు గొప్ప ఊరు మీకు బాగా తెలిసే సామెతలన్నీ కూడా. హల్లెలూయా. ఆయన జీవితంలో కూడా పేరు మాత్రం చాలా అద్భుతమైన పేరే పెట్టుకున్నాడు కదా. ఏమండి, పరలోకపు తండ్రి కుమారుడు అంటే అసలు మామూలుమైన విషయమా?
చాలా అద్భుతమైన అర్థవంతమైన పేరే బరబ్బా గారు పెట్టుకున్న పేరు. కానీ పేరుకు తగ్గ జీవితం ఆయనలో మొట్టమొదటిగా బరబ్బాలో ఉన్న లక్షణం ఏంటో తెలుసా? పేరుకు తగిన జీవితం లేనివాడు. చెప్పండి ఒకసారి. మొట్టమొదటి లక్షణం పేరుకు తగిన జీవితం లేనివాడు. చాలా జాగ్రత్తగా గమనిస్తే బరబ్బా గారి తండ్రి చాలా మంచి ఉద్దేశంతో, చాలా మంచి ఆశతో, చాలా మంచి ఆకాంక్షతో బరబ్బా అనే పేరును పెట్టుకున్నాడు. అయితే విచిత్రమైన విషయం, ఆ పెట్టిన పేరుకు తగిన జీవితం ఆయనలో లేదు. ఆ తండ్రి ఆశ కూడా ఆ బిడ్డ జీవితంలో నెరవేర్చబడలేదు. చాలామంది బైబిల్ పండితులు బరబ్బా గారి తండ్రి గురించి కూడా చెప్పే మాట ఏంటంటే, బరబ్బా గారి తండ్రిని ఏమని పిలుస్తారంటే రబ్బీ అని పిలుస్తారంట. రబ్బీ అంటే అర్థం ఏంటి? బోధకుడు అని అర్థం. అంటే మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, బరబ్బా గారు తండ్రి ధర్మశాస్త్ర ఉపదేశకుడు. దేవుని వాక్యాన్ని ఇలా సమాజ మందిరాలలో బోధించేవాడు. బాగా వినండి, ఇలా సమాజ మందిరాలలో వాక్యాన్ని బోధిస్తూ ఉన్న ఆ బరబ్బా గారి తండ్రికి ఈ కొడుకు పుట్టాడు. పుట్టంగానే అయ్యో ఈ కొడుకు నాకెవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడిచ్చాడు కాబట్టి ఆ దేవుని కుమారుడు, ఆ తండ్రి కుమారుడనే అర్థం వచ్చే పేరు పెట్టాలని బరబ్బా అనే చాలా అద్భుతమైన పేరు పెట్టాడు. కానీ పేరైతే అద్భుతంగానే ఉంది, కానీ జీవితం మాత్రం ఏమీ బాగోలేదు. చాలా భయంకరమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఈయన కనపడతా ఉన్నాడు. తండ్రి మాత్రం ధర్మశాస్త్రోపదేశకుడే, తండ్రి మాత్రం వాక్యం చెప్పేవాడే, కానీ కొడుకు మాత్రం అంత రివర్స్ అయిపోయింది. పేరుకి అర్థం ఏంటి? పరలోకపు తండ్రి కుమారుడు కదా. ఈయనకి అసలు ఆ తండ్రికి కుమారుడిలాగే ఈయన లేడు. వ్యతిరేకమైన పనులు చేస్తూ వచ్చాడు, భయంకరమైన పనులు. ఈ విధంగా ఆయన జీవితంలో ఎన్నో కూడా జరుగుతూ ఉన్నాయి. ఆయనలో ఉండి మనం నేర్చుకుంటూ ఉన్న పాఠం పేరుకు తగిన జీవితం లేనివాడు. ఇక్కడ కూర్చున్న మనమంతా కూడా చాలా చాలా పెద్ద పెద్ద భక్తుల పేర్లు మనము పెట్టుకుంటూ ఉంటాం. మంచిదే, తప్పేం కాదు పేర్లు పెట్టుకోవడం. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం, మనం గ్రహించవలసిన సత్యం ఏంటంటే, ఈరోజు మనం ఏం పేరు కలిగి ఉన్నామో ఆ పేరుకు తగిన జీవితం జీవించడం మనము నేర్చుకోవాలి. ఈరోజు మనం ఆలోచించవలసిన ప్రశ్న ఏంటంటే, నేను చాలా మంచి భక్తుడి పేరు పెట్టుకున్నాను, ఆ భక్తుడు లాంటి నడవడిక నాలో ఉందా? ఆ భక్తుడు లాంటి ప్రవర్తన నేను కలిగి ఉన్నానా? ఆ భక్తుడు ఆయన జీవిత విధానం నాలో ఉందా? నా పేరుకు తగిన జీవితం నేను జీవిస్తున్నానా? ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ప్రశ్నే. మీరు వ్యక్తిగతంగా ఆలోచించండి. నిజంగా నాకు దేవుడు మంచి మంచి పేర్లు ఇచ్చాడు, మరి ఈ పేరుకు తగిన జీవితం నాలో ఉందా లేదా? బయట మనమంతా కూడా లోకంలో ఏమని చెప్పుకుంటా ఉంటాం అంటే, అయ్యా మేము క్రైస్తవులము, మేము మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్న వాళ్ళం, రక్షణ పొందిన వాళ్ళం, మేమంతా కూడా దేవుని బిడ్డలము అని చెప్తారు. చెప్పండి, ఏమని చెబుతాం మనం? దేవుని బిడ్డలం. అయితే ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, నిజంగానే దేవుని బిడ్డలుగా మనం జీవించగలుగుతున్నామా? నిజమైన క్రైస్తవులుగా మనం బ్రతకగలుగుతున్నామా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పెద్ద పెద్ద గొప్ప గొప్ప భక్తుల పేర్లు పెట్టుకోవడం గొప్ప కాదు. ఆ భక్తుని పేరు పెట్టుకున్న మనము ఆ పేరుకు తగిన జీవించడమే గొప్ప. ఎలాగేనంటే, అలెగ్జాండర్ అనే ఒక గొప్ప చక్రవర్తి ఉన్నాడు కదా, మనందరికీ కూడా తెలుసు ఆయన. అయితే ఆయన దగ్గరికంట ఒకరోజు ఒక దొంగతనం చేస్తూ పట్టుకున్న వ్యక్తిని తీసుకొచ్చారంట. చెప్పండి, ఎవరిని తీసుకొచ్చారు? ఒక దొంగోడిని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ దొంగోడిని తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టారు. ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ, అబ్బాయి నువ్వు నిజంగా దొంగతనం చేసావా అని అడుగుతూ ఉన్నాడంట అలెగ్జాండర్. అడుగుతూ ఉంటే ఆయన అంటున్నాడంట, అయ్యా నిజమేనండి దొంగతనం చేశాను ఒప్పుకున్నాడంట. ఒప్పుకున్న తర్వాత ఈయన అంటున్నాడంట, ఆయనకి ఇవ్వవలసిన తీర్పు ఏదో తీరుస్తూ ఈ లోపల, అరే అసలు నీ పేరేంట్రా అని అడిగాడంట. ఆయన అన్నాడంట, నా పేరు అలెగ్జాండర్ అండి అని అన్నాడంట. ఏమన్నాడు? అలెగ్జాండర్. వెంటనే నేను అన్నాడంట, ఊరినైనా పెట్టుకోక నా పేరే పెట్టుకున్నావా? మళ్ళీ నా పేరు పెట్టుకుని బయటికి వెళ్ళి నువ్వు చేస్తున్న దొంగ పనులకి, నువ్వు చేస్తున్న పనికిమాల పనులకి ఇప్పుడు బయట వాళ్ళందరూ ఏమంటారు? అలెగ్జాండర్ దొంగ, అలెగ్జాండర్ దొంగ, అలెగ్జాండర్ దొంగ అంటారు. ఒరు నాయనా, ఇదిగో నువ్వు చేస్తే ఒక పని చేయి, నీ పేరన్నా మార్చేసుకో, లేకపోతే నీ బతుకన్నా మార్చుకో అన్నాడంట. గట్టిగా స్తోత్రం చెప్దా. ఏమన్నాడు? నీ పేరన్నా మార్చుకో, లేకపోతే నీ బ్రతుకన్నా మార్చేసుకో. ఎందుకు? అలెగ్జాండర్ అనే నాకు చాలా గొప్ప పేరుంది. ప్రపంచ దేశంలో ఎన్నో రాజ్యాలను, ఉన్న రాజ్యాలన్నింటిని కూడా జయించేశాను. చాలా గొప్పగా గ్రీకు వీరుడిని అనే ఒక అద్భుతమైన పేరుంది నాకు.
ఆ పేరు నువ్వు చెడగొట్టద్దు, ఆ పేరుకి నేను అవమానం తీసుకురావద్దు. నువ్వు పేరన్నా మార్చేసుకో, లేదన్నా నీ జీవితం అన్నా నీ బ్రతుకన్నా మార్చేసుకో బాబు అని ఆయన చెప్పాడంట. నిజమే, ఈరోజు మనం కూడా సర్వశక్తి కలిగిన దేవుని మనం నమ్ముకున్నాం. ఆకాశాన్ని, భూమిని, భూలోకంలో ఉన్న సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని మనమంతా కూడా నమ్ముకొని ఉన్నాం. ఇంకో మాట తెలుసా, ఆ దేవునిని మనమంతా కూడా ధరించుకొని ఉన్నాం. ఇప్పుడు మనం చేయాల్సిన పనే, మనం కూడా మనకు పేరుకు తగినట్లుగా మనం జీవించడం నేర్చుకోవాలి. ఒకవేళ అలా జీవించకపోతే పేరైనా సరే మనము అబ్బా చాలా ఫాస్ట్గా చెప్పారు, చెప్పరేమో అనుకున్నాను నేను. హల్లెలూయా, గట్టిగా చేద్దాం హల్లెలూయా. పేరుకు తగిన జీవితం కావాలి. వాక్యంలో సామెతల గ్రంథం 22వ అధ్యాయం మొదటి 11 వచనాలు మనం గమనిస్తూ ఉంటే అక్కడ సొలొమోన్ గారు చెప్తారు, గొప్ప ఐశ్వర్యం కంటే, వెండి బంగారముల కంటే మంచి పేరు కోరదగినది. అదే సొలొమోన్ గారు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనంలో చెప్తాడు, అయ్యా సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఈరోజు దేవుని బిడ్డలుగా మంచి పేరు కలిగి ఉండాలి. మనం చెప్పండి, ఏం కలిగి ఉండాలి? మంచి పేరు కలిగి ఉండాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. అంతేగాని చెడ్డ పేరు మనము తెచ్చుకోకూడదు. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు మంచి మంచి పేరు తెచ్చుకున్నారు. చెప్పనా ఎవరెవరు తెచ్చుకున్నారో? అపోస్తుల కార్యాల గ్రంథం కనుక మీరు చదవగలిగితే 10వ అధ్యాయంలో కొర్నేలి అనే వ్యక్తి కనపడతాడు. 10వ అధ్యాయం 22వ వచనం అపోస్తుల కార్యంలో కొర్నేలి గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? కొర్నేలి యూదులందరి చేత మంచి పేరు పొందుకున్నాడు. అదే అపోస్తుల కార్యాల గ్రంథంలో 16వ అధ్యాయం 2వ వచనంలో తిమోతి గురించి రాయబడి ఉంది. అక్కడ కూడా రాయబడిన మాట ఏంటో తెలుసా? తిమోతి అనే సహోదరుడు ఈకోనియాలో, లుస్త్రాలో అక్కడున్న సహోదరులందరి వలన మంచి పేరు పొందాడు. అదే అపోస్తుల కార్యాల్లో 22వ అధ్యాయం 12వ వచనంలో అననీయ అని ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన గురించి రాయబడిన మాట సాక్షాత్ అక్కడ డైరెక్ట్గా పౌలు గారే చెప్తాడు, అయ్యా అననీయ భక్తిపరుడై ఉండి అక్కడున్న యూదులందరి వలన, సంఘబిడ్డలందరి వలన మంచి పేరు పొందుకున్నాడు. హల్లెలూయా. గతంలో ఒకసారి అమ్మగారు చెప్పారు, ఎంతమంది జ్ఞాపకం ఉందో, సుబ్బారావు అని పేరు పెట్టుకుని శుభ్రంగా బతకడం నేర్చుకోవాలంట. గట్టిగా స్తోత్రం చెబుదాం. అంటే మనకు పేరుకు తగిన జీవితం మనము జీవించాలని అర్థం. కొంతమంది విశ్వాసమ్మ అని పేరు పెట్టుకుంటారు, విశ్వాసం ఉండదు, పాడు ఉండదు. కొంతమంది సమాధానమ్మ అని పేరు పెట్టుకుంటారు, సమాధానం ఉండదు. ఎప్పుడు చూసినా గొడవలే, ఎప్పుడు చూసినా కొట్టుకోవడమే. హల్లెలూయా చెప్పనండి కొంచెం గట్టిగా హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మనం ఏ పేరు కలిగి ఉన్నామో ఆ పేరుకు తగిన జీవితం మనము జీవించేవారిగా ఉండాలి. అంతేగాని మనం మంచి మంచి పేర్లు పెట్టుకుని మనం చెడ్డ బ్రతుకులు బ్రతకడం అది దేవుని నామానికి మహిమకరమైనది కాదు అనే విషయాన్ని గ్రహించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తారు, వారు దేవునిని ఎరుగుదము అని చెప్తారంట, కానీ వాళ్ళంతా కూడా అసహ్యమైన కార్యాలు చేస్తారంట. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు దేవుని నమ్ముకుని మందిరానికి వస్తూ పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ వాక్యాన్ని వింటున్న దేవుని బిడలమైన మనందరి జీవితాల్లో వింటున్నారా జాగ్రత్తగా? దేవునికి, సేవకునికి, సంఘానికి అవమానం తెచ్చేవారిగా, చెడ్డ పేరు తెచ్చేవారిగా మనము ఉండకూడదు. మనల్ని బట్టి ఎప్పుడు కూడా సంఘం, సేవకుడు, ప్రాముఖ్యంగా దేవుడు సంతోషించాలి, ఆనందించాలి, మహిమపరచబడాలి, వాళ్ళకు మంచి పేరు రావాలంతే. గట్టిగా స్తోత్రం చెప్దాం. మనల్ని బట్టి ఎప్పుడు కూడా చెడ్డ పేరు వారికి రాకుండును గాక. ఎప్పుడు మనల్ని బట్టి దేవుని నామం మహింపరచబడాలి. ఈ బరబ్బాలో ఉన్న మొట్టమొదటి లక్షణం, ముందుకెళ్ళిపోదాం. ఆయనలో ఉన్న లక్షణం ఏంటి? పేరుకు తగిన జీవితం లేనివాడు. నెంబర్ 2, రెండో లక్షణాన్ని చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 27:16. ఆ కాలమందు, జాగ్రత్తగా వినండి, బరబ్బా అను ప్రసిద్ధుడైన యొక్క ఖైదీ చెరసాల్లో ఉండెను. రెండో మాట, బరబ్బా ఎవరంటే ప్రసిద్ధుడైన ఖైదీ అంట. చెప్పండి ఎవరైనా, కొంచెం పెద్దగా చెప్పండి ఎవరైనా. బాగా వినండి, ప్రసిద్ధుడు అన్న, ప్రావీణ్యుడు అన్న రెండు కూడా ఒకటే. ఇంగ్లీష్లో ప్రసిద్ధుడిని, ఫేమస్, పాపులర్ అనే మాటలు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ బరబ్బా ఒక విషయంలో బాగా ఫేమస్ అయిపోయాడు, ఒక విషయంలో మంచి ఫేమ్ వచ్చేసిందంతే. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా ఏమంటే కొంతమంది అసలు ఊరకొరకే ఫేమస్ అయిపోతున్నారు కదా.
ఊరకూరకే. కొంతమంది అయితే ఏదో మంచి పనులు చేసి ఫేమస్ అవ్వడం కాదు, చెడ్డ పనులు చేసి ఫేమస్ అవుతా ఉన్నారు. కొంతమంది అయితే ఎవరినో ఒకరిని తిట్టి ఫేమస్ అయిపోతున్నారు. కొంతమంది ఏదో ఒక పనికిమాలి పని చేసి ఫేమస్ అయిపోతున్నారు. అసలు ఆ ఫేమస్ అయ్యే ముందు వాళ్ళు ఎవరో, వాళ్ళ పేరేంటో, వాళ్ళు అసలు ఎక్కడ సంబంధించిన వాళ్ళు అసలు ఎవడో కూడా తెలీదు. ఈ చెడ్డ పనులు చేసి ఊరకూరకే అసలు ఫేమస్. బరబ్బా కూడా ఇక్కడ ఒక విషయంలో బాగా ఫేమస్ అయిపోయాడు. ఏ విషయంలో? చెరసాల్లో ఖైదీగా ఉండడంలో ఫేమస్ అయిపోయాడు, జైల్లో ఉండడంలో ఫేమస్ అయిపోయాడు. అంటే ఇప్పుడు రెగ్యులర్ కస్టమర్ అంటారు చూసారా, ఈయన కూడా ఎలా అయిపోయాడంటే రెగ్యులర్ జైల్లో ఉండేవాడు అయిపోయాడు. ఎప్పుడు జైల్లోనే, బతుకంతా జైల్లోనే. హల్లెలూయా. అంటే జైలుకి ఫేమస్ అయిపోయాడు, చెరసాల్లో ఉండడంలో, ఖైదీగా ఉండడంలో ఈయన ఫేమస్ అయిపోయాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా ఇక్కడ కూర్చున్న మనమంతా కూడా ఫేమస్ అవ్వాలి, ప్రసిద్ధులు అవ్వాలి. ఏ విషయాల్లో? మంచి విషయాల్లో ప్రసిద్ధులు అవ్వాలి, అంతేగాని చెడు విషయాల్లో మనము ప్రసిద్ధులం కాకూడదు. మన లోకల్లో కూడా కొంతమంది కొన్ని విషయాల్లో బాగా ప్రసిద్ధులుగా ఉంటారు. ఏ విషయాల్లో? కొంతమంది చెప్తా ఉంటారు, అయ్యా పలానా ఓడు ఉన్నాడండి, ఆవిడ మొదలు పెట్టాడంటే రోజుకు 2 పెట్లు కాల్చాల్సిందే. ఏంటి? సిగరెట్. అంటే వీడిది ఏంటో ఫేమస్? సిగరెట్ కాల్చడంలో ఫేమస్. కొంతమంది ఉంటారు తాగడంలో, ఆ బాటిల్ ఎత్తారంటే ఇక దించేదేమి. అంటే వీళ్ళది ఏంటో ఫేమస్? త్రాగడంలో. కొంతమంది టీ ప్రేమికులు ఉంటారు కదా, రోజుకు ఒక 1/2 డజన్ టీలు తాగుతూ ఉంటారు. బాగా వినండి, అదేదో బలం అన్నట్టు, ప్రాణానికి ఏదో ఆరోగ్యం అన్నట్టు 6-7 ఒక 1/2 డజన్ టీలు తాగుతూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు దేంటో ఫేమస్? టీ తాగడంలో ఫేమస్ వీళ్ళంతా కూడా. ఇంకొంతమంది ఉంటారు దొంగతనం చేయడంలో ఫేమస్. వాళ్ళు దొంగతనం చేస్తే అసలు సిబిఐకి వచ్చినా కూడా దొరకదేమో, అంత అద్భుతంగా చేస్తూ ఉంటారు అంతే దొంగతనం. ఇంకొంతమంది ఉంటారు అబద్ధాలు ఆడడంలో. అసలు అబద్ధం ఆడారంటే గోడ కట్టేసినట్టు ఉంటుంది అంతే. అసలు ఎంత అద్భుతంగా చెప్పేస్తూ ఉంటారు అంతే. అసలు మొత్తం చూసినట్టే డ్యూటో దిగిపోతూ ఉంటుంది అంతే. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఇంకొంతమంది ఉంటారు ఇంకో విషయంలో కూడా ఫేమస్. ఏంటో తెలుసా? తిట్టడంలో ఫేమస్. తిట్టి తిట్టకుండా మొదలు పెట్టారంటే వాడిన పదం వాడకుండా ఉన్నారా లేరా ఇలాంటి వాళ్ళు? ఈరోజు ఈ మాటలు వింటున్న బిడ్డలారా, ఇంతవరకు అద్భుతంగా నవ్వుకున్న దేవుని బిడ్డలారా, మీరు దేంట్లో ఫేమస్? గట్టిగా స్తోత్రం చెప్దా. మీరు దేంట్లో ఫేమస్? ఒకవేళ పనికిమాలిన విషయాల్లో ఫేమస్ అయితే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. దేవుని బిడలగా మంచి విషయాల్లో ప్రసిద్ధులం కావాలి, మంచి విషయాల్లో ప్రావీణులం కావాలి. ఈరోజు మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు ఎవరో తెలుసా? ఆయన కూడా ప్రసిద్ధుడైన దేవుడు. ఏ విషయాల్లో ప్రసిద్ధుడు? పరిశుద్ధతలో ప్రసిద్ధుడైన. చెప్పండి ఏ విషయంలో? చదవండి, త్వరగా చదవండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనం. నిర్గమాకాండం 15:11. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? జాగ్రత్తగా ఈ మాట వినండి. పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడయ్యా? హల్లెలూయా. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉన్న మాట ఏంటంటే మన దేవుడు పరిశుద్ధతలో మహనీయుడంట. అంటే ఆయన పరిశుద్ధత కలిగిన వాడు, పవిత్రత కలిగిన వాడు. ఆయనలో ఏ పాపం, ఏ అపవిత్రత ఆయనలో లేదు. ఆయన ఎవరంటే పరిశుద్ధతలో ప్రసిద్ధి చెందినవాడు. ఈరోజు మనమంతా కూడా దేవుని నమ్ముకున్నాం, మందిరానికి వస్తూ ఉన్నాం, పరిశుద్ధుడైన దేవునిని ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన బిడలమైన మనం కూడా పరిశుద్ధులుగా జీవించడం ఒక ఎత్తైతే, పరిశుద్ధతలో ప్రావీణ్యతను, పరిశుద్ధతలో ప్రసిద్ధిని సంపాదించడం అది శ్రేష్టమైన ఎత్తు. గట్టిగా స్తోత్రం చెప్దాం. మనం ఏ విషయంలో ప్రసిద్ధులం కావాలి? పరిశుద్ధతలో ప్రసిద్ధులం కావాలి. చెప్పండి ఏ విషయంలో? పరిశుద్ధతలో. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 15వ వచనంలో మోషే ఇశ్రాయేలు ప్రజలను చూసి మాట్లాడతాడు, బుద్ధి కలిగి ప్రసిద్ధులైన వారందరిని కూడా నా దగ్గరకు తీసుకురండి అని మాట్లాడతారు. అంటే ఏ విషయంలో ఉండాలంటే బుద్ధి విషయంలో మనము ప్రసిద్ధులం కావాలి. నిన్ను చూసి చెప్పాలి, అయ్యా పలానా వ్యక్తులండి ఎంత బుద్ధిమంతులు. అమ్మా వినాలి జాగ్రత్తగా, పలానా కుటుంబం అండి, పలానా ఆయనండి, పలానా ఆమండి అసలు ఎంత బుద్ధిగా ఉంటారో. తిరిగి మాట అనరండి గబాల్నే, చాలా మంచిగా ఉంటారో. పలానా వాళ్ళ పిల్లలండి, వింటున్నారా పిల్లలందరూ? అసలు ఎంత బుద్ధిమంతులో, ఎంత బుద్ధిగా నడుచుకుంటారో, ఎంత జ్ఞానయుక్తంగా నడుచుకుంటారో అని నిన్ను చూసి చెప్పాలి నీవు ఒక బుద్ధిమంతుడు అని. ఏ విషయంలో ప్రసిద్ధులం కావాలి మనం? బుద్ధి విషయంలో ప్రసిద్ధులం కావాలి. దావీదు గురించి సమూయేలు గ్రంథంలో రాయబడి ఉంది, ఆయన కూడా ఒక విషయంలో ప్రసిద్ధుడు అంట. చదవండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం.
సమూయేలు 2వ గ్రంథం 17:8. నీ తండ్రియు అతని పక్షముననున్నవారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకుని ఎలుగుబంటి వారై రేగిన మనసుతో ఉన్నారనియు నీకు తెలియను. మరియు జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. నీ తండ్రి యుద్ధమునందు ప్రావీణ్యుడు. చెప్పండి, దేని యందు? యుద్ధమునందు. ఎవరి గురించి రాయబడిన మాటలు ఇవన్నీ? దావీదు గురించి రాయబడిన మాటలు. వాక్యం చెప్తా ఉన్న మాట ఏంటంటే, దావీదు యుద్ధం చేయడంలో ప్రావీణ్యుడు. చెప్పండి, దేంట్లో? యుద్ధం చేయడంలో, శత్రువులందరినీ ఓడించడంలో, శత్రువులందరిపై యుద్ధం చేయడంలో ప్రావీణ్యతను సంపాదించాడు. ఈరోజు మనకు కూడా ఒక శత్రువు ఉన్నాడు. ఎవరు? సాతాను. ఈరోజు మనకు కూడా శత్రువైన సాతానుతో యుద్ధం. దీన్నే ఆత్మీయ యుద్ధం అని అంటారు, ఆత్మీయ పోరాటం అంటారు. ఈరోజు మనం కూడా సాతానుపై గెలవడంలో, సాతానుతో యుద్ధం చేయడంలో ప్రావీణ్యతను సంపాదించాలి. హల్లెలూయా. మనందరికీ కూడా బాగా ప్రార్థన చేయాలని ఉంటుంది. రోజు 2-3 గంటలు కూర్చుని మోకాళ్ళు వేసి గట్టిగా ప్రార్థన చేయాలని ఉంటుంది. కానీ వాడు వచ్చి అంటాడు, ఏం ప్రార్థన చేస్తావులే, మోకరిస్తే నీ మోకాళ్ళు నొప్పి వచ్చేవా, రేపు చేసుకుంది కానీ అయినా ఎందుకు అంత ప్రార్థన చేయాలంటే నువ్వు కూర్కో అని అంటాడు. కొన్నిసార్లు మనకు బాగా మంచి పరిశుద్ధతగా జీవించాలి, ఏ పాపంలో పడిపోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలనిపిస్తూ ఉంటుంది. కానీ వాడు వచ్చి అంటాడు, ఆ పరిశుద్ధత పవిత్రత బైబిల్లో ఉన్న యేసుప్రభువును పాస్టర్ గారు వాళ్ళు చేసుకుంటారులే, కానీ నీకు ఎక్కడ వర్కౌట్ అయ్యిద్ది? అయినా ఒకవేళ చేస్తే రేపు చేద్దు కానిలే, ఈరోజు చేయాల్సిన కార్యక్రమం ఈరోజు చేసేయి, ఈరోజు చూడాల్సింది నువ్వు చూసేయి అంటాడు పక్కనకు వచ్చి. కొన్నిసార్లు ఏమంటాడు తెలుసా? ఇదిగో ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలంటావా? ఫస్ట్ ఆదివారం వెళ్తే సరిపోదా? సంస్కారాధన రోజు అందరు తెల్లగొడ్లు వేసుకొస్తారు కదా, ఆ రోజు వెళ్తే సరిపోతలే, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాల్సిన పని ఏమీ లేదు అంటాడు కొన్నిసార్లు పక్క నుండి. చాలా జాగ్రత్తగా గమనించండి. మరికొన్నిసార్లు ఏమంటాడు తెలుసా? ప్రార్థన స్టార్ట్ చేయగానే 11ంటికి పాస్టర్ గారు దేవునికి స్తోత్రం హల్లెలూయా అనగా వెళ్ళిపోయి మందిరంలో కూర్చోవాలా? వాక్యం చెప్పే టయానికి వెళ్ళకూడదా మనం? అంత కంగారేం వచ్చిందండి మనకి? నిదానంగా వెళ్దాంలే, పక్కనీడు మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తాం అంటే, ఇదేదో బాగున్నట్టుందే, వాక్యం టయానికి వెళ్ళి గంటగా అలా వెళ్ళి గంట సేపు వాక్యం చెబుతారు, అలా కూర్చుని వినేసి వచ్చేస్తే పెద్ద సమస్య ఉంది అని అనుకుంటూ ఉంటాం. మీకు ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. సాతానుకి మనకి ప్రతిరోజు పోరాటమే. చెప్పండి, ప్రతిరోజు కూడా మనకి వారికి పోరాటమే. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రతి క్షణం కూడా పోరాటమే. మనల్ని ఎప్పుడు ఓడించాలని, మనల్ని త్రొక్కేయాలని, మనల్ని దేవునిలో నుండి తొలగించాలని, దేవుని మార్గం నుండి దూరం చేసేయాలని ఎన్నో ప్రయత్నాలు సాతాను చేస్తూ ఉంటాడు. విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ ప్రయత్నాలన్నింటిలో కూడా వాడు చేస్తున్న ప్రతిసారి మనం గెలవాలే కానీ మనము ఓడిపోకూడదు. దావీదు గురించి వాక్యం చెప్తున్న మాట, అతడు యుద్ధమందు ప్రావీణ్యుడు. ఈరోజు మనం సాతానుతో యుద్ధం చేసే విషయంలో ప్రావీణ్యతను మనము సంపాదించాలి. బైబిల్లో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన గురించి కూడా చదువుదాం. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథంలో ఆయన కనపడతాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 18:24. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును, జాగ్రత్తగా వినండి, లేఖనముల యందు ప్రావీణ్యుడై ఉండెను. హల్లెలూయా. చెప్పండి, దేంట్లో ప్రావీణ్యుడంట? లేఖనములలో. అంటే వాక్యం విషయంలో, వాక్యం చదివే విషయంలో, వాక్యం ధ్యానించే విషయంలో, వాక్యానుసారంగా నడిచే విషయంలో లేఖనముల యందు ప్రావీణ్యతను ఆయన సంపాదించాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం కూడా వాక్యాన్ని వింటున్నాం. మరి మన సంగతి ఏంటి? మనం దేంట్లో ప్రావీణ్యులుగా ఉన్నాం అని ఆలోచన చేస్తే, అమ్మా పోయిన ఆదివారం ఏం వాక్యం చెప్పారంటే, అయ్యగారు మాకు గుర్తులేదండి. అసలు వాక్యం సంగతి అరేనయ్యా, నిన్న తిన్న కూర కూడా మాకు గుర్తులేదయ్యా అని చెప్తున్నారు. కానీ 2-3 సంవత్సరాల క్రితం పలానా ఆయన తగాదాడాడు, ఏమని తగాదాడాడు, ఏమన్నాడు, ఏ స్టైల్లో అన్నాడంటే అసలు పూస గుచ్చినట్టు చెబుతామా చెప్పమా? ఏమంటే అవి అంత బాగా గుర్తుండయే, మరి వాక్యం ఎందుకు గుర్తుండట్లా? ఎందుకంటే అవన్నీ హృదయంలో నిండిపోయినాయి కాబట్టి. ఈ హృదయానికి ఒక స్టోరేజ్ లేదు అక్కడ. ఈ హృదయంలో ఉన్న కెపాసిటీ అంతా కూడా వాటితో నింపేశావు, ఇంకా వాక్యంతో ఎక్కడ నింపగలుగుతాం?
దేవుని వాక్యం, మనం దేవుని వాక్యంలో ప్రావీణులుగా ఉండాలంటే ముందు ఈ హృదయాన్ని ఖాళీ చేయాలి. ఈ హృదయంలో ఉన్న చెత్త చెదారాన్ని అంతటిని తొలగించేసుకుని దేవుని వాక్యం చదవడం నేర్చుకోవాలి. దేవుని వాక్యంలో ధ్యానం చేయడం నేర్చుకోవాలి. ఒకవేళ మీకు చదువు రాదు, చదువు వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు వాక్యం చదవాలని ఉంది కానీ చదవలేకపోతున్నాను, కనీసం మీరు చదివి పెట్టండి అయ్యా అని చదివించుకోవడం. నీకు వాక్యం పట్ల ఆసక్తి ఉంటే, వాక్యంలో ప్రావీణ్యతను సంపాదించుకోవాలనుకుంటే సాకులు చెప్పవో, కబుర్లు చెప్పవో, దానికోసం ఎలాగైనా సరే ప్రయత్నం చేస్తాం. అవునా కాదా? ఏమంటే మీరంతా కూడా పనికి వెళ్తారు కదా, పనికి వెళ్ళేటప్పుడు ఓపిక లేకపోయినా, బలం లేకపోయినా, శక్తి లేకపోయినా పని చేస్తానో చేయట్లేదా? ఎందుకు చేస్తానో? డబ్బులు కావాలి. ఆ డబ్బులతో కుటుంబం పోషించబడుతుంది, కుటుంబం ముందుకు నడిపించబడుతుంది కదా. ఏమండి, కుటుంబ పోషణ కొరకు, ఆర్థికంగా నడిపించబడటానికి కొరకు మనం బాగోకపోయినా, ఆరోగ్యం సరిలేకపోయినా అంత కష్టపడి పనిచేస్తూ ఉంటే మరి ఈ వాక్యం మన ఆత్మకు ఆహారం. ఈ వాక్యం విషయంలో నిర్లక్ష్యం ఉందంటే మరి వాక్యం పట్ల మనకు ఆసక్తి ఉందా? లేదే. వాక్యం పట్ల ఒక సరైన తపన, కోరిక ఉందా? లేదే. వాక్యం పట్ల మరి ప్రావీణ్యతను సంపాదించామా? లేదే. ఇంకా ఏ పుస్తకం ఎక్కడుందో కూడా ఇప్పుడు కూడా ఎదుక్కోవాల్సిందే. ఎక్కడ ఏ వాక్యం ఉందో కూడా ఇంకా సరిగ్గా అర్థం కావడం లేదే. మందిరానికి వచ్చి మాత్రం చాలా సంవత్సరాలు అవుతూ ఉంది, మందిరంలో వాక్యం చదువుతూ ఉంటాం కానీ మనకి ఇంకా జ్ఞాపకం ఉండడం లేదు. ఈరోజు దేవుని అడగాలి, ప్రభువా నీ వాక్యం విషయంలో మమ్మల్ని ప్రావీణ్యులుగా మార్చయ్యా. నీ వాక్యం విషయంలో దివారాత్రం ధ్యానం చేయడంలో, నీ వాక్యానుసారంగా నడవడంలో, నీ వాక్యాన్ని కంఠస్థం చేయడంలో, నీ వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవడంలో కూడా మమ్మల్ని ప్రావీణ్యులుగా మార్చయ్యనే దేవుని సందులో ప్రార్థన చేయాలి. బరబ్బా ఏ విషయంలో ప్రావీణ్యుడు, ఏ విషయంలో ప్రసిద్ధుడో తెలుసా? చెరసాల్లో ఒక ఖైదీగా ఉండడంలో ప్రావీణ్యత. అంటే చెడు విషయంలో ప్రసిద్ధుడుగా మార్చబడ్డాడు. దేవుని బిడ్డలుగా మంచి విషయాల్లో ప్రసిద్ధులం కావాలి. ఏ విషయాల్లో ప్రసిద్ధులం కావాలి? పరిశుద్ధతలో ప్రసిద్ధులం కావాలి, బుద్ధిగా నడుచుకోవడంలో ప్రసిద్ధులం కావాలి, ఆత్మీయ పోరాటంలో ప్రసిద్ధులం కావాలి, వాక్యం చదవడంలో ప్రసిద్ధులం కావాలి. అంతేకాదు ప్రార్థన చేయడంలో కూడా ప్రసిద్ధులం కావాలి. యాకోబు మొదలు పెట్టాడంటే రాత్రి అంతా కూడా ప్రార్థన చేసేయడమే. ఆల్ నైట్ ప్రేయర్ చేసిన మొట్టమొదటి భక్తుడు బైబిల్ గ్రంథంలో యాకోబే. ఆయన నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ప్రార్థన చేయడంలో, కన్నీరు కార్చడంలో ప్రావీణ్యతను మనము సంపాదించాలి. చెప్పాలి మిమ్మల్ని చూసి, అయ్యా పలానా సంఘస్థులండి, పలానా మందిరానికి వెళ్ళేవాళ్ళండి, అబ్బా ఎంత భక్తి కలిగిన వాళ్ళు, వాక్యం అన్నా ప్రార్థన అన్నా అసలు దేవుడు అంటే వాళ్ళకి ఎంత ఇష్టమో, బుద్ధిగా ఎంత అద్భుతంగా నడుచుకుంటారో, తిరిగి ఎవరిని ఏది పడితే అది మాట్లాడరు, ఎంత క్రమంగా ఉంటారో నిన్ను చూసి ఈ మాటలు చెప్పాలి. నీవు పనికిరాని విషయాల్లో కాదు ప్రసిద్ధులం కావాల్సిందే, వాక్యం విషయంలో ఇలాంటి శ్రేష్టమైన అనుభవాల్లో మనమంతా కూడా ప్రసిద్ధులుగా మార్చబడుదుముగాక. ఒకటి, పేరుకు తగిన జీవితం లేనివాడు చెడు విషయంలో ప్రసిద్ధుడైనవాడు. నెక్స్ట్ మూడో మాట చదువుదాం చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. ఆ పండుగలలో వారు కోరుకొనిన యొక్క ఖైదీని పిలాతు విడిపించువాడు. జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. అధికారులను ఎదిరించి 2 కలహములలో 3 నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బా అను ఒకడుండెను. మనం చదివిన వచనాల్లో బరబ్బాలో ఉన్న 3 లక్షణాలు చెప్తా ఉన్నాడు ఇక్కడ మార్కు సువార్తికుడు. ఏమని చెప్తున్నాడు? 1, అధికారులను ఎదిరించేవాడయ్యా. 2, కలహాలు కలిగించేవాడు. 3, నరహత్య చేసేవాడు. ఈయనలో ఉన్న 3వ లక్షణం ఏంటంటే అధికారులను ఎదిరించేవాడు. ఎదిరించడం అన్నా తిరుగుబాటు చేయడం అన్నా 2 కూడా ఒకటే. ఈయన చేసే పని ఏంటంటే అధికారులు అనబడిన వారిని ఎదిరిస్తూ ఉన్నాడు, వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. ఒక విషయం చెప్తున్నాను, అధికారం అనేది దేవుడిస్తేనే వచ్చింది. అది ఏదైనా సరే, ఏ అధికారమైనా సరే వాళ్లకు దేవుడు అనుగ్రహిస్తేనే వచ్చింది. ఆ అధికారానికి మనం ఎప్పుడు కూడా లోబడి ఉండడం మనము
నేర్చుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, ప్రతి అధికారి ప్రతి వాడు కూడా తనపై ఉన్న అధికారికి లోబడి ఉండాలి. ఎందుకంటే ఆ అధికారం దేవుని వలన అనుగ్రహించబడింది. ఆ అధికారం దేవుని నియమము. ఒకవేళ ఆ అధికారికి లోబడకపోతే, ఆ అధికారికి ఎదిరిస్తే దేవుని నియమమునకు కూడా ఎదిరించిన వాడే. చాలా స్పష్టంగా వాక్యంలో రాయబడిన మాటలు. అంటే బరబ్బాను నుండి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఆయనేమో తిరుగుబాటు చేసేవాడు, మనం తిరుగుబాటు చేసేవారిగా ఉండకూడదు, లోబడేవారిగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? లోబడటం చాలా మంచి లక్షణం. ప్రతిదానికి దేవుని సేవకులకు, ప్రాముఖ్యంగా దేవునికి, అమ్మా నాన్నకి లోబడడం అనేది మనము నేర్చుకోవాలి. కానీ ఈ కాలంలో లోబడడం పిల్లల్లో లేదుగా. ఎదురు తిరిగి సమాధానం చెప్పడమే, నువ్వెంత అంటే ఎంత అనడమే. ఇలాంటి వాళ్ళు చాలా జాగ్రత్త. లోబడే లక్షణం మనలో ఉండాలి. అది ఒక దైవికమైన లక్షణం. తిరుగుబాటు చేయడం, ఎదిరించడం, ఇది దేవుని పిల్లలుగా మనకు తగదు. దేవుని బిడ్డలుగా మనలో ఉండకూడదు. బిడ్డలు వింటున్నారా? చిన్నపిల్లలు, ఇంట్లో మీ అమ్మా నాన్నలకు ఎదిరించి మాటలు చెప్పకూడదు. నువ్వేంటంట, నువ్వు చెప్పిన పని అంతా నేను చెయ్యాలా? ఇలాంటి మాటలు మాట్లాడరా పిల్లలు, మాట్లాడకూడదు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా లోబట్టం నేర్చుకోవాలి. ఇశ్రాయేలుని చూసి మోషే చెప్తాడు, అయ్యా మిమ్మల్ని నా ఈ భక్తి నుండి చూస్తున్నానయ్యా, మీరు ఎప్పుడు చూసినా నాకు తిరుగుబాటు చేయడమే, వ్యతిరేకంగా లేడమే. ఇప్పుడు ఎన్నిసార్లు వేశారో నేను లెక్కేసుకుంటే బోల్డ్ అయిపోయాయి. హల్లెలూయా. అసలు ఈ తిరుగుబాటు అనేది ఎక్కడ ప్రారంభమైంది? ఏదేను తోటలో ప్రారంభమైంది. దేవుడు చెప్పాడు, అబ్బాయ్ మీరు ఆ పండు తిను దినమున నిశ్చయంగా చేస్తారో. వాళ్ళు ఏం చేశారో, దేవుడు ఏదైతే తినొద్దన్నాడో, ఏదైతే చేయొద్దన్నాడో దాన్నే చేశారో. అలా చేయడమే తిరుగుబాటు. బాగా వినండి, అలా చేయడమే తిరుగుబాటు. ఆ తిరుగుబాటు వాళ్ళతో పోలా, ఎక్కడ కూర్చున్న ఈరోజు మన దాకా వచ్చేసింది ఆ తిరుగుబాటు. ఆ తిరుగుబాటు మనలో ఉంది కాబట్టే ఆ తిరుగుబాటుతనాన్ని తొలగించడానికే యేసయ్య ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది. నీ కొరకు, నా కొరకు కలువరి గిరిశిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టాల్సి వచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్దాం. దేవుని బిడ్డలుగా మనము తిరుగుబాటు చేసేవారిగా ఉండకూడదు. తిరుగుబాటు చేయడం అనేది ఎలాంటిదో తెలుసా? ఒక విషయం చదివిస్తాను, చూడండి ఒకసారి, త్వరగా చూడండి. సమూయేలు గ్రంథం దగ్గరికి వచ్చేయండి. 1 సమూయేలు 15:23. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపంతో సమానం. దేంతో సమానం అంట? సోదె చెప్పుట అనే పాపం. అంటే తిరుగుబాటు చేయడం కూడా ఒక పాపమే. తిరుగుబాటు దేవుని బిడ్డలుగా మనం చేయకూడదు. ఎందుకో తెలుసా? తిరుగుబాటు చేయడం వలన మన హృదయం ఏమైపోద్దంటే కఠినపరచబడుతుంది. అలా కఠినమైపోతే ఇక మన మాటలు చాలా వేరుగా ఉంటాయి, తేడాగా ఉంటాయి. మోషేని చూసి కోరాహు, దాతాను, అభిరాము చెప్పిన మాటలు అయ్యే కదా. ఏమయ్యా మోషే, నువ్వేనా నడిపించేది? నువ్వేనా నాయకుడివి? నువ్వేనా పరిపాలన చేసేది? నువ్వేనా పరిశుద్ధుడివి? నువ్వేనా లేవీడివి? మేం కాదా? మేము నడిపించలేమా? మేము చేయలేమా? మా వల్ల కాదా అని తిరుగుబాటు చేసేవారు మాట్లాడుతూ వచ్చారు. ఏం జరిగింది వాళ్ళ జీవితంలో తిరుగుబాటు చేయడం వల్ల? భూమి నెర్ర విడిచి అసలు అంతకుముందు ఎప్పుడు చూడని ఒక భయంకరమైన మరణం వాళ్ళ జీవితంలోకి వచ్చేసింది. తిరుగుబాటు చాలా ప్రమాదకరమైంది. తిరుగుబాటు వలన మన జీవితంలో జరిగేది ఏంటో తెలుసా? మనకే ఒక పాపంగా ఏలుబడి అవుతుంది, మన హృదయం కఠినమైపోతుంది. అంతేకాదు, ఈ తిరుగుబాటు చేసే వాళ్ళ వెనకాలంట ఒక దూత ఉంటుందంట. చెప్పండి, ఏముంటుంది? ఒక దూత. మనకు సహజంగా మనల్ని కాపాడే దూత గురించి మనకు తెలుసు, మనల్ని రక్షించే దూత గురించి తెలుసు. 91వ కీర్తనలో ఉంటుంది కదా, ఆ పాదాలకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకునే దూత ఉంటుందని తెలుసు. కానీ ఈ తిరుగుబాటు చేసే వాళ్ళ వెనకాల ఇంకొక దూత కూడా ఉంటుందంట. సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఏమని తెలుసా? తిరుగుబాటు చేయువారే వెనకాల క్రూర దూత ఉంటుందంట. చెప్పండి, ఏముంటుంది? క్రూర దూత. గట్టిగా స్తోత్రం చెప్దాం. విన్నారా ఎప్పుడన్నా ఈ దూత? క్రూర దూత. ఈ వెనకాలుండి ఆ క్రూరమైన పనులను వాడు రెచ్చగొట్టేస్తూ ఉంటాడు. ఈ తిరుగుబాటు చేసేవాడు ఆడు రెచ్చగొట్టేదానికి ఈడు రెచ్చిపోయి బుజ్జిపోతూ ఉంటాడు. అంతే. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. తిరుగుబాటు చేయడం వెనకాల ఎవరున్నారు? క్రూరమైన దూత ఉన్నాడు. అందుకనే ఆ తిరుగుబాటు చేసే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ నైజికం అంతా కూడా ఎలా ఉంటుందంటే చాలా క్రూరత్వంగా ఉంటుంది, చాలా మూర్ఖత్వంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ వెనకాల ఉంది
క్రూర దూత. వాళ్ళ వెనకాల రక్షించే, కాపాడే, భద్రపరిచే దూతలే ఉండవు, వెనకాల ఉండేది క్రూర దూత. కాబట్టి చాలా ప్రమాదం. ఈరోజు బరబ్బాలో నుండి ఇంకొక పాఠం ఏంటంటే, ఆయన తిరుగుబాటు చేశాడో, అధికారులను ఎదిరించాడో, మనమంతా కూడా లోబడేవారిగా ఉండడం నేర్చుకోవాలి. నెక్స్ట్ 4వ లక్షణం అక్కడే మార్కు సువార్తలో రాయబడి ఉంది కదా. ఏమని రాయబడి ఉంది? అతడు కలహములు చేయువాడని రాశాడు మార్కు సువార్తికుడు. చెప్పండి, ఏం చేసేవాడు? కలహములు చేసేవాడు. కలహం అంటే ఏంటి అర్థం? గొడవ చేయడం, గొడవలు పెట్టడం అని అర్థం చాలా స్పష్టంగా. అసలు సొలొమోను గారి భాషలో అయితే జగడములు పెట్టడం, జగడగొండిది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు సామెతల గ్రంథంలో. జగడాలు పుట్టించడం, ఇప్పుడు సమాధానం లేకుండా చేయడం, వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టడం, ఇవన్నీ చేసేది ఎవరో తెలుసా? బరబ్బా. బరబ్బాలో ఉన్న లక్షణం గొడవలు పెట్టేవాడిగా కనిపిస్తూ ఉన్నాడు. అసలు ఈ గొడవలు పెట్టడం అనేది ఆ ప్రస్తావన కూడా లూకాసు వార్తలో కూడా యేసు ప్రభు దగ్గర వరకు ప్రస్తావన వస్తుంది. ఒకసారి ఆ మాట కూడా చదవండి. లూకాసు వార్త 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు. లూకాసు వార్త 13:1-2. ఫిలాతు గలిలయులైన యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందునందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? చాలమ్మా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే, బరబ్బా అనే వ్యక్తి ఉన్నాడు చూసారా, చాలా తిరుగుబాట్లు చేస్తా గొడవలు పెట్టడం ప్రారంభించాడు. ఎలా గొడవలు పెట్టాడంటే, ఇక్కడ 2 ప్రాంతాలు ఉన్నాయి. ఏమేం ప్రాంతాలు? గలిలయ అనే ఒక ప్రాంతం ఉంది, రోమా అనే ప్రాంతం ఉంది. 2 ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఈ గలిలయలో ఉన్న వాళ్ళను కూడా ఆ రోమాలో ఉన్న పిలాతు వీళ్ళే పరిపాలన చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈయన చేసిన పని ఏంటంటే, అరే ఆ రోమాలో ఉన్న వాళ్ళు వచ్చి గలిలయమైన యూదులమైన మన మీద పరిపాలన చేస్తారా? మన మీద నాయకులుగా ఉంటారా? మనకు న్యాయం చెప్తారా? అసలు వాళ్ళెవరో మన మీద తీర్పరులుగా ఉండడానికి? వాళ్ళెవరో మన మీద అధికారం చలాయించడానికి? ఇదిగో వాళ్ళు మన మీద అధికారం చలాయించడానికి వీల్లేదు, మనం వాళ్ళందరికీ వ్యతిరేకంగా లేద్దామని చెప్పేసి ఒకళ్ళకి విరోధాలు పెట్టడం ప్రారంభించాడు, గొడవలు పెట్టడం ప్రారంభించాడు. అక్కడ మాటలు ఎక్కడ చెప్పడం, ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం, ఇలాంటి పనులు చేసి ఆ గలిలయ వాళ్ళకి, అలాగే రోమాలో ఉన్న వాళ్ళకి అనేకమైన గొడవలకు ఈయన కారకుడుగా మార్చబడ్డాడు. అయితే ఈ విషయాన్ని తీసుకొచ్చి ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నారు. కొంతమంది వచ్చాయా, గలిలయలో ఉన్న వాళ్ళందరినీ పిలాతు కొంతమందిని చంపించేశాడు, కొంతమంది చచ్చిపోయారని చెప్తా ఉంటే వీళ్ళు ఏమంటున్నారు? అసలు వాస్తవానికి వీళ్ళు ఏమనుకోవాలంటే, అయ్యో మనోళ్ళంతా కూడా నిర్దాక్షిణంగా అన్యాయంగా చనిపోయారో, ఒకడు పనికిమాలినోడు చేసిన పనులను బట్టి మనోళ్ళందరూ కూడా చావాల్సి వచ్చిందే అని బాధపడాల్సిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఓహో గలిలయలో ఉన్న చనిపోయిన వాళ్ళు వీళ్ళంతా కూడా బాగా పాపులేమో, వీళ్ళంతా కూడా అపవిత్రులేమో, అందుకని వీళ్ళు చచ్చిపోయారేమో అని అనుకుంటున్నారంట వీళ్ళు. అంటే ఇక్కడ ఇదంతా కూడా ఈ అల్లరి గొడవ జరగడానికి ముఖ్య కారకుడు ఎవరంటే బరబ్బానే. బరబ్బా చేసిన పనులను బట్టి ఇలా అనేకమైన గొడవలు గలిలయలో వారికి, ఆ తర్వాత రోమాలో ఉన్న వారికి అనేకమైన గొడవలు వచ్చినాయి. ఈరోజు ఈ నుండి మనం నేర్చుకోవాల్సిన ఇంకొక పాఠం ఏంటో తెలుసా? నిన్ను బట్టి ఏ కుటుంబానికి గొడవ అవ్వకూడదు. హలో, వింటున్నారా? కొంతమంది తలకాయలు దించేశారు. చాలా జాగ్రత్తగా వినాలి. మనల్ని బట్టి ఎవరు కూడా గొడవ పడకూడదు. కొంతమంది అంటారు, అక్కడి మాటలు ఇక్కడ చెప్పి, ఎక్కడి మాటలు అక్కడ చెప్పి, ఆ జుట్టుకి ఈ జుట్టుకి మూడేసి అటు వదిలేసి వీళ్ళకి అమ్మ చూస్తూ ఉంటారు. వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలుగా అది మనకు తగదు. అలాంటి పనులు మనము చేయకూడదు. మనల్ని బట్టి అందరికీ సమాధానమే కలగాలి, మనల్ని బట్టి ఐక్యతగా ఉండాలి. వాక్యం చెప్తా ఉంది, సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని వాక్యంలో రాయబడి ఉంది. సమాధాన పరిచేవారిగా ఉండాలి, ఐక్యపరిచేవారిగానే ఉండాలి, కానీ ఇలా గొడవలు పెట్టేవారిగా మనము ఉండకూడదు. రాయబడిన బరబ్బా గురించి విషయం ఏంటంటే, అతడు ఒక కలహాలు పెట్టేవాడు, గొడవలు పెట్టేవాడు అనే విషయం రాయబడి ఉంది. నెక్స్ట్ 5వ పాయింట్, 5వ లక్షణం అక్కడే రాయబడి ఉంది, అతడు ఒక నరహంతకుడు అని. లూకాసు వార్త కూడా ఆ మాటను కూడా చెప్తాడు. చదవండి ఒకసారి ఆ మాట కూడా. లూకాసు వార్త 23వ అధ్యాయం 19వ వచనం. లూకాసు వార్త 23:19. వీడు పట్టణములో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును, నరహత్య నిమిత్తమును, జాగ్రత్తగా వినండి, చెరసాల్లో వేయబడినవాడు. ఎవరైనా
బరబ్బానే. బరబ్బా గురించి చెప్తున్న మాటే ఇందాక మనం లూకాసు వార్త 13వ అధ్యాయం చదివామే. అక్కడ ఆ జరిగిన గొడవలను బట్టి వాళ్ళంతా కూడా పిలాతు వచ్చి గలిలీలో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేశాడనే మాట రాయబడి ఉంది. ఆ మాటలో ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇదిగో ఆ అల్లరికి కారణం అంతా కూడా ఈ బరబ్బానే నరహత్య చేయించి ఇప్పుడు వీడు చెరసాల్లో ఉన్నాడు. ఈయన చేసిన పని ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి గొడవలు రేపి రోమాలో ఉన్న కొంతమందిని చంపేశాడంట, కొంతమందిని చంపించాడంట. ఇలా చంపడాన్ని బట్టి ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకం వీళ్ళకి వ్యతిరేకం లేచింది. అసలు పిలాతు వచ్చి గలిలీలో ఉన్న వాళ్ళని చంపడానికి కారణం కూడా ఇదే. ఈయన చేసిన పనే నరహత్య జరిగించాడు. చెప్పండి, ఏం చేశాడు? నరహత్య. వాక్యంలో దేవుడిచ్చిన ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ నరహత్య చేయకూడదు. అది ఒక భయంకరమైన పాపం. మీరు అంటారు, అయ్యా బరబ్బాలో నుండి చాలా పాటలు ఇంతవరకు బాగానే ఉంది, నరహత్య చేయకూడదు అని అంటున్నావు, మరి మేమెప్పుడు నరహత్య చేసాం, మేమేమన్నా చంపేశాం అని అంటారేమో. కానీ వాక్యం కేవలం ఒకడిని పొడిచేలా చంపడమే అదే నరహత్య అని అనడం లేదు. ఇంకో మాట కూడా యాడ్ చేసింది. యోహాను పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం రాయబడి ఉంది. ఏమనో తెలుసా? తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. చదవండి ఒకసారి, తెరవండి, బైబిల్ తెరవండి. యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురో. చాలా జాగ్రత్తగా గమనించండి. నరహత్య అంటే కేవలం ఏదో పొడిచి చంపడం ఇదే కాదు. నరహత్య అంటే, నరహత్య అంటే సహోదరుని ద్వేషించడం కూడా నరహత్యే. అలా ద్వేషించడంతో నరహత్య చేత నిండబడితే అసలు ఆ నరహంతకుడి పరలోక రాజ్యం కూడా లేదంట. చాలా స్పష్టంగా రాయబడిన మాటలో చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే వాక్యంలో రాయబడిన శ్రేష్టమైన విషయాలు ఏంటంటే సహోదరుని ద్వేషించడం కూడా నరహత్యే. నీ కుటుంబంలో ఉన్న నీ బిడ్డలను కావచ్చు, అత్తగారినో కోడలు గారినో కావచ్చు, మామగారినో అల్లుడు గారిని ఎవరినైనా సరే, నీ కుటుంబంలో ఏ వ్యక్తినైనా నీవు ద్వేషిస్తే ఆ ద్వేషం కూడా నరహత్య కిందే పరిగణించబడుతుందంట. మనలో ద్వేషం అనేది ఉండకూడదు. ద్వేషం ఎందుకు ఉంటుంది? ప్రేమ లేదు కాబట్టి. ప్రేమ ఉంటే ద్వేషం ఉంటుందా? ఉండదు. ప్రేమ అన్ని దోషాలన్నిటిని ఏం చేస్తుందంట? కప్పేస్తుంది. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయం అంతా కూడా ప్రేమ గురించే కదా రాయబడి ఉంది. ఆ పత్రికలో చాలా స్పష్టంగా చెప్తా ఉంటాడు, ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడనయ్యా, ప్రేమ లేకపోతే నేను మ్రోగుడు కంచునయ్యా. చాలా స్పష్టంగా రాయబడిన మాటలో ప్రేమ లేకపోవడం వల్లనే మనలందరిలో ద్వేషం అనేది నిండిపోతూ ఉంది. ప్రేమ కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఈ రోజు నుంచి ఒక ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఏమని తెలుసా? యేసయ్యా, ఈ భూలోకాన్ని, సమస్త లోకంలో ఉన్న ప్రజలను నీవు ఏ ప్రేమతో ప్రేమించావో నేను కూడా ఆ ప్రేమతో అందరినీ ప్రేమించాలి. ఆ ప్రేమ గనక మనలో ఉంటే ద్వేషం కానీ, అసూయ కానీ, కక్ష కానీ, గొడవలు కానీ అసలు ఇవేమి మనలో ఉండవు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండని వాక్యం చెప్తా ఉంది. మనలో ద్వేషం ఉన్నా సరే పరలోక రాజ్యంలో దేవుడు స్థానాన్ని పొరపాటును కూడా అయినా ఎవడు, అయ్యా నేను పరిశుద్ధంగా బ్రతికాను కదా, నీతిగా జీవించాను కదా, నీకెంతో ఇష్టడుగా బ్రతికాను కదా, ఆయన అంటాడు నీలో ద్వేషం ఉంది కదా, ఆ ద్వేషాన్ని బట్టి నేను పరలోక రాజ్యంలోకి రానివ్వను. ద్వేషం కూడా చాలా ప్రమాదకరమైంది. నేను ఇందాక చెప్పాను ఈయన గురించి అపోస్తుల కార్యంలో కూడా రాయబడి ఉందని. అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయంలో ఆ అపోస్తులుడైన పేతురు గారు చెప్తాడు, ఇదిగో మీరు జీవాధిపతి అయిన యేసయ్యని చంపేశారు, మీరు నీతిమంతుణ్ణి పరిశుద్ధుణ్ణి పక్కన పెట్టేశారు, ఒక హంతకుణ్ణి నరహంతకుణ్ణి మీరు కోరుకున్నారు. అపోస్తులుడైన పేతురు గారు కూడా ఈ బరబ్బా గురించిన మాటలు అపోస్తుల కార్యంలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అయితే బరబ్బా ఎవరయ్యా అని అడిగితే నరహంతకుడుగా కనిపిస్తూ ఉన్నాడు. మనలో కూడా ఎటువంటి ఆ హత్యకు సంబంధించిన ద్వేషం మనలో ఉండడానికి వీలు లేదు. చివరి మాట, ఒక మాట చదివించేసి ముగించేస్తాను. చూడండి, యోహాను సువార్తలో నుంచి చివరి మాట చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 40వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 18:40. అయితే వారు వీనిని వద్దు, జాగ్రత్తగా వినండి, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. చెప్పండి, ఎవరైనా? మనకందరికి మాట బాగా పరిచయమైంది కదా. బరబ్బా అనగానే మనకు గుర్తొచ్చే పదం ఏంటంటే ఆయన ఒక బందిపోటు దొంగ. జాగ్రత్తగా వినండి, దొంగ వేరు, బందిపోటు దొంగ వేరు. ఇప్పుడు మీకు అర్థం అవడానికి ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఈత కొట్టేవాళ్ళు వేరు, గజీతగాళ్ళు
వేరు. ఎందుకని? గజీతగాళ్ళు అంటే ఇక ఆ ఈతలో స్పెషలిస్ట్ అయిపోయారు వాళ్ళు. ఇక ఎక్కడైనా సరే, నదుల్లోనైనా, అవసరమైతే సముద్రంలో కూడా ఈత కొట్టేస్తారో, దాంట్లో స్పెషలిస్ట్గా మార్చబడ్డారు. ఇప్పుడు ఈయన కూడా ఎలాంటి వాడంటే మామూలు దొంగడు కాదు. ఈయన ఎవరో బందిపోటు దొంగ, గజ దొంగ. హల్లెలూయా. బందిపోటు దొంగ ఆయనలో ఉన్న, అంటే దొంగతనం చేయడంలో స్పెషలిస్ట్ అయిపోయాడు. చాలామంది మందిరంలో కూడా కొంతమంది దొంగలు ఉంటారు. చెప్పన ఎవరు ఉంటారో? కొంతమంది పాత చెప్పులు వేసుకొచ్చేసి కొత్త చెప్పులు వేసుకుపోతూ ఉంటారు. మరి కొంతమంది ఉంటారు అసలు కనీసం ఆ పాత చెప్పులు కూడా వేసిరారు, కొత్త చెప్పులన్నీ వేసుకుపోతూ ఉంటారు. ఏమండి, ఇది దొంగతనం కాదా? అది కూడా దొంగతనమే. మరి అది కూడా దేవుని బిడ్డలకి మనము చేయకూడదు. చెప్పులు వేసుకుపోతూ ఉంటారు. ఇలాంటి పనులు ఎవరు చేయకూడదు. ఇంతకు ముందు కాలంలో జరిగేలండి. అందుకని చెప్తా ఉన్నాను. కొంతమంది పెద్ద పెద్ద చర్చీలో కూడా ఇదే చాలా ప్రమాదం. అందుకనే పెద్ద పెద్ద చర్చీలు ఏం చేస్తారు తెలుసా? ఈ చెప్పుల దగ్గర పనిమాలను నుంచో పెడతారు. ఒకటి చెప్పులు ఒకటి యాడ్ వేసుకుపోతాడు అని. హల్లెలూయా. మందిరంలో కూడా కొంతమంది దొంగలు ఉంటారు. ఇంకొక మాట చెప్తాడు దేవుడే, సాక్షాత్తు ఆయన మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాల్లో చెప్పిన మాట, మీరు నా మందిరంలో ఉండాల్సిన దశాంశములను, ప్రతిష్టార్పణలను మీరందరూ కూడా దొంగిలించారు. అంటే దేవునికి ఇచ్చే విషయంలో కొంతమంది దొంగలైపోతున్నారని ప్రభువే మాట్లాడుతూ వచ్చాడు. దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా దొంగలుగా బ్రతకూడదు, న్యాయవంతులుగా మనము బ్రతకాలి. బరబ్బాలో నుండి 6 విషయాలు నేర్చుకున్నాం. 1, పేరుకు తగిన జీవితం లేనివాడు. 2, చెడు విషయంలో ప్రసిద్ధుడైన వాడు. 3, తిరుగుబాటు చేసినవాడు. 4, కలహాలు, గొడవలు పెట్టినవాడు. 5, నరహత్య చేసినవాడు. 6, బందిపోటు దొంగ. మీకు అందరికీ ఒక ప్రశ్న రావాలి, అయ్యా ఈయనలో మంచి లక్షణాలు ఒక్కటి కూడా లేదా? ఈయన ఉన్నాయన్నీ చెడు లక్షణాలేనా? అవును, చెడు లక్షణాలే. ఆ చెడు లక్షణాల్లో నుండి కూడా దేవుడు ఈరోజు మనకు నేర్పిస్తున్న పాఠాలు ఏంటంటే, ఆయనలాగా మీరు బ్రతకొద్దు, మంచిగా జీవించండి. అయితే ఈయనలో వాస్తవానికి చెడు లక్షణాలు ఉన్నా సరే, ఒక విషయం ఈయన జీవితంలో జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రోజు ఆయన చనిపోవలసిన స్థానంలో, బరబ్బా చనిపోవలసిన ప్లేస్లో యేసయ్య చనిపోయారు కదా. యేసయ్య చనిపోయిన తర్వాత యేసయ్య ఆ చనిపోతానికి సిలువ మోసుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు, ఇప్పుడు ఆ వెనకాల వస్తున్న వాళ్ళల్లో బరబ్బా కూడా వెళ్ళాడంట. వెళ్తూ ఆ యేసు ప్రభుని చూస్తూ, యేసు ప్రభు మధ్యలో సిలువలో చనిపోవడం, ఈ దృశ్యాలన్నీ చూస్తూ ఉన్నాడు. అరే, ఆ పక్క ఈ పక్క ఉందే నా స్నేహితులే, వాళ్ళిద్దరు చనిపోతా ఉన్నారు. వాస్తవానికి యేసయ్య ప్లేసులో నేను ఉండాలి, నేను చనిపోవాలి. కానీ నేను చనిపోవలసిన స్థానంలో యేసయ్య చనిపోయాడు. ఇక నుండి ఆయన చేసిన త్యాగాన్ని మర్చిపోకుండా, ఆయన నా జీవితంలో చేసిన ఈ అద్భుతమైన త్యాగపూరితమైన దానికి నేను ఎప్పుడు మరవకుండా నా జీవితాన్ని నేను మార్చుకుంటాను. పేరుకు తగిన జీవితాన్ని నేను జీవిస్తాను. మంచి విషయంలో ప్రసిద్ధుడిని అవుతాను. తిరుగుబాటు చేయను, లోబడతాను, గొడవలు పెట్టను, సమాధానంగా ఉంటాను, నరహత్య చేయను, ప్రేమ కలిగి ఉంటాను, దొంగగా ఉండను, న్యాయంగా నడుచుకుంటాను, నా జీవితాన్ని మార్చుకుంటానని మార్పు చెంది, మారు మనసు పొంది, రక్షణ అనుభవంలోకి నడిపించబడి, ఒక అద్భుతమైన సువార్థికుడిగా మార్చబడి, చివరికి ఒక అద్భుతమైన హతసాక్షిగా మరణించాడంట. గట్టిగా చెప్పలు కొడదా? హల్లెలూయా. బరబ్బా జీవితం మొదట భయంకరమైందే, మొదట్లో బలహీనతలు కలిగిందే, మొదట్లో చెడు లక్షణాలు కలిగిన వాడే. కానీ చివరికి యేసయ్యను చూసి తన జీవితాన్ని కూడా మార్చేసుకున్నాడు. ఈరోజు నేను చెప్పాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇదిగో యేసయ్య నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన చేసిన త్యాగం మనందరికీ తెలుసు. ఈరోజు నుండి పరిపూర్ణంగా మారడం మనం నేర్చుకోవాలి. పదే పదే అదే తప్పులో, అదే పాపంలో ఎన్నోసార్లు పడిపోతా ఉన్నాం కదా. దేవుని బిడ్డలుగా, ఇక నుంచైనా నేను పర్ఫెక్ట్గా జీవిస్తాను, నీ కొరకు జీవిస్తాను, ఈ లోకానికి నిన్ను కనుపరుస్తాను ప్రభువా అని బ్రతకడం నేర్చుకోవాలి. బయట లోకంలో కూడా మనందరిని కూడా చూసి చెప్పాలి, అయ్యా మీరు దేవుని బిడ్డలు కదా, మందిరానికి వెళ్ళేవాళ్ళ మీరు, ప్రార్థనలకు వెళ్ళేవాళ్ళ మీరు అని మనల్ని చూసి యేసయ్యను చూసినట్లుగా వాళ్ళకి అనిపించాలి. ఆమేన్ చెప్దాం గట్టిగా. హల్లెలూయా. యేసయ్యను లోకానికి కనుపరిచేవారిగా ఉండాలి. బరబ్బా మొదట్లో తన జీవితం బాగోకపోయినా చివరికి తన జీవితాన్ని సరిచూసుకుని ఎంతో అద్భుతంగా జీవించాడు. ఈరోజు ఎన్నో వాక్యాలు వింటా ఉన్నాం, ఎన్నో మాటలు దేవుని సందులో నేర్చుకుంటా ఉన్నాం. మరి మన జీవితం ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది ఆలోచిద్దాం, సరిచేసుకుందాం, దేవునిలో కొనసాగుదాం. దేవుడి మాటలు మనందరి వెనుకడిలో ఆశీర్వదించునుగాక. అందరూ మోకరించండి, దేవుని సందులో కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం త్వరగా.